సిఐ గారి, ఎస్ఐ గారి నిర్లక్ష్యం వల్లనే వాడొచ్చి ఆ స్టెప్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఏదైనా కేసు చేయడమో చేసినుంటే ఇన్ని ప్రాణాలు కాపాడే వాళ్ళు అయితుండే. చంపినాడు మనక ఇప్పుడు రాడు అన్ని ఎక్కడ దాపెట్టిండ్రు, రూపాయలు వచ్చి దాపెట్టిండ్రు. ఏడుస్తుండ్రు. ఏమైందంటే ఇద్దరు పిల్లల తల్లిని కోసేసిండు. రైట్. ప్రస్తుతానికి మనం షాబాద్లో ఉన్నాం. సో షాబాద్లో మరి ఒక 6 గురించి చెప్పిన హత్యకు సంబంధించిన ఉదంతం. మరి ఇప్పుడు అందులో రాజేష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ప్రధాన నిందితుడు, మరి అతని మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సో ప్రస్తుతానికి హత్యలు జరిగిన ప్రదేశాలలో ఇప్పుడు మనం ఉన్నాం. ఒకసారి వెనక చూసినట్లయితే రాజేష్ కుమార్ అంటే ఆ కనిపించే గృహంలోనే ఉంటున్నట్లుగా ఉంది. రాజ్ కుమార్ ఇదే గృహంలో ఆయన నివాసం ఉంటున్నట్లుగా ఉంది. అదేవిధంగా మరి ఈ సంఘటన జరిగిన రాత్రి కూడా వాళ్ళ తండ్రి కూడా ఇదే ఇంట్లో ఉన్నట్లుగా ఉంది. అయితే సో రాత్రి పూట 10 గంటల ప్రాంతంలో మరి ఈ ఇంట్లో నివసిస్తున్న ఎవరైతే పోక్సో కేసు పెట్టిన ఎవరైతే ఏమంటారు పోక్సో కేసు పెట్టిన ఎవరైతే మరి ఆమె బాధితురాలు ఉందో ఆ బాధితురాలకు సంబంధించిన ఇంట్లో కూడా చూస్తున్నాం. ఇందులో బాధితురాలు ప్లస్ అదేవిధంగా మరి వాళ్ళ అమ్మ ప్లస్ వాళ్ళ అమ్మమ్మ కూడా ఇదే ఇంట్లో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. సో రాత్రిపూట 10 గంటల నుంచి దాదాపుగా 1 గంట వరకు ఈ నరమేధం కొనసాగినట్లుగా ఉంది. మనం చూస్తున్నాం ఈ ఇంట్లోనే మరి రాత్రిపూట 10 గంటలకు ఆయన మద్యం సేవించి వచ్చాడు అన్న క్రమంలో కూడా ఒక ఆరోపణ అయితే ఉంది. సో ఇదే గృహంలో మరి రాజేష్ కుమార్ ఇక్కడ హత్యకు పాల్పడ్డాడు. ముందుగా మరి పోక్సో ఎవరైతే బాధితురాలు ఉందో ఆ బాధితురాలకి సంబంధించి ముందుగా ఆమె వచ్చి తలుపు కొట్టడం, అంటే రాజేష్ కుమార్ వచ్చి ఈ తలుపు కొట్టిన తర్వాత మరి అక్కడ వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నించడం, అదేవిధంగా లోపలికి వెళ్ళిన తర్వాత మరి తన దగ్గర సిద్ధంగా తెచ్చుకున్న కత్తి ఏదైతుందో ఆ కత్తితోటి మరి వారిని అంటే పోక్సో బాధితురాలు ఎవరైతున్నారో మరి ఆ బాధితురాలు అమ్మని అదేవిధంగా అమ్మమ్మను కూడా ఒకసారిగా లోపల హతం చేసిన క్రమం మనం ఇప్పుడు విన్నాము. అదేవిధంగా స్థానికులు కూడా అది చెప్తున్నారు. ఒకసారి చూసినట్లయితే లోపల సో ఎవరైతే మరి విగత జీవులుగా మారి ఉన్నారో సో అంతకుముందు కూడా ఆ బాధితులకు సంబంధించిన ఒక విషయం కూడా మనకి ఒక కథనంలో ఉంది. అదేంటంటే మరి గత కొద్ది నెలలుగా అంటే మే 16 కూడా సో మా అమ్మాయిని మరి రాజేష్ కుమార్ ఇక్కడ ప్రధాన నిందితుడు రాజేష్ కుమార్ అతను మరి మా అమ్మాయిని వేధిస్తున్నాడు అంటూ కూడా షాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టారు. సో ఆ క్రమంలో ఆయన మీద పోక్సో కేసు కూడా నమోదైంది. అయితే గతంలో కూడా 2 సార్లు ఎఫ్ఐఆర్లు అంటే భూతగాథలకు సంబంధించిన ఎఫ్ఐఆర్లు కూడా ఆయనలో 2 కేసులు కూడా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అయితే ఎఫ్ఐఆర్లు 2 కేసులలో ఎఫ్ఐఆర్గా ఉన్న తర్వాత మరి పోక్సో కేసు ఇక్కడ నమోదైన తర్వాత మా అమ్మాయిని ఇక్కడ వేధిస్తున్నాడు అని వీళ్ళు పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టడం జరిగింది, షాబాద్ పోలీస్ స్టేషన్లో కూడా. సో అది నడుస్తున్న క్రమంలో సో మరి రాత్రిపూట అంటే శనివారం తెల్లవారుజామున జరిగినట్టు చెప్తున్నారు. అయితే మరి శుక్రవారం రాత్రిపూట 10 గంటల ప్రాంతంలో సో ఇది ఇంటికి వచ్చేసిన తర్వాత వారిద్దరు కూడా హతమార్చాడు. సో మరి నిందితురాలు బాధితురాలు ఎవరైతే ఉన్నారో బాధితురాలు తల్లిని వివరాల ప్రకారం చూసినట్టయితే మరి బాధితురాలు ఎవరైతే ఉన్నారో మరి వారి యొక్క అమ్మ చిట్యాల లక్ష్మి, అదేవిధంగా మరి చిట్యాల రుక్కమ్మగా ఇక్కడ పేర్లు మనకి తెలియవస్తున్నాయి. అదేవిధంగా లక్ష్మిని అదేవిధంగా రుక్కమ్మను మరి ఇదే ఇంట్లో ఆయన దారుణంగా కత్తితోటి పొడిచి హతమార్చిన క్రమం మనం చూస్తున్నాం. అదేవిధంగా సో హతమార్చిన తర్వాత మరి ఆ అమ్మాయి ఎవరైతే బాధితురాలు ఉందో బాధితురాలను మళ్ళీ ఆయన పట్టుకొని సో మనకు కనిపిస్తున్న ఈ గోడ చూసాం, ఈ గోడ నుంచి అమ్మాయిని ఇక్కడి నుంచి నెట్టివేసేయడం. సో నెట్టివేసిన తర్వాత అమ్మాయి అటుపక్క పడిపోయినట్లుగా మనకి స్థానిక కథనం మనకి వినిపిస్తుంది. సో ఇది పడేసిన తర్వాత నెక్స్ట్ మనకి కనిపిస్తుంది క్లియర్గా అక్కడ గ్రౌండ్ ఉంది, ఒక స్టేడియం గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ లో ముందస్తుగా తెచ్చుకున్న కారు ఏదైతే ఉందో మరి రాజ్ కుమార్ తెచ్చుకున్న కారు ఏదైతే ఉందో ఆ కారు అక్కడ పెట్టుకొని ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి గెంటేసిన తర్వాత అక్కడ కింద పడిపోయిన తర్వాత అమ్మాయిని అటు నుంచి తీసుకొచ్చి ఆ గోడ ఎక్కించిన తర్వాత ఆ గోడ నుంచి అక్కడ కారులో నుంచి ఎక్కించుకున్న తర్వాత మరి ఈ రాజ్ కుమార్ ఆ అమ్మాయిని దాదాపుగా ఇక్కడి నుంచి కూడా 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో మరి ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్లడం, ఆ చెరువు దగ్గర మరి అత్యాచారం చేసి అక్కడ గొంతు కోసి హత్య చేసినట్లు కూడా మనకు తెలిసి వస్తుంది. మొత్తం మీద ఇతని మీద గతంలో 2 సార్లు ఎఫ్ఐఆర్ కేసులు కూడా నమోదైనట్లుగా తెలుస్తుంది. అయితే భూతగాథలలో కూడా ఈయన ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ అమ్మాయిని చదువుకుంటున్న ఎవరైతే బాధితురాలు ఉందో మరి బాధితురాలని కాలేజీకి కూడా వెళ్ళనీయకుండా మరి ఇదే తల్లిదండ్రులు అంటే మృతులుగా ఉన్న మరి లక్ష్మి అదేవిధంగా వాళ్ళ అమ్మమ్మ రొక్కమ్మలు కూడా మరి కాలేజీకి వెళ్ళనీయకుండా మరి ఇంట్లో కట్టడి చేసిన పరిస్థితి. అదేవిధంగా మరి ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అంటూ కూడా రాజ్ కుమార్ వాళ్ళకి బెదిరింపులకు గతంలో పాల్పడినట్లుగా మనకు తెలుస్తుంది. సో గతంలో బెదిరింపులు ఏవైతే
ఉన్నాయో బెదిరింపులకు పాల్పడిన క్రమంలో ఆ అమ్మాయిని కళాశాలకు కూడా పంపకుండా ఈ ఇంట్లోనే ఉంచినట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ మనకున్న సీసీ క్యామ్ ఏదైతుందో సీసీ క్యామ్లో కూడా ఇవన్నీ రికార్డ్ అయినాయి. రాత్రిపూట 10-11 గంటల సమయంలో మరి అతను రాజ్కుమార్ నిందితుడు ఆ ఇంటి నుంచి మరి ఈ ఇంటికి రావడం, ఈ ఇంటికి వచ్చిన తర్వాత తలుపు తట్టి లోపలికి వెళ్ళడం, లోపలికి వెళ్ళిన తర్వాత మరి మృతురాలు చిట్యాల లక్ష్మి, అదేవిధంగా చిట్యాల రుక్కమ్మ అంటే బాధితురాలి అమ్మను, అదేవిధంగా అమ్మమ్మను కూడా ఇక్కడ హతమార్చడం జరిగింది. సో ఈ సమాచారాన్ని మరి తెలుసుకునేలాగానే మరి బాధితురాలని ఈ విధంగా ఈ గోడ నుంచి అకస్మాత్తుగా కింది చేయడం, తోసిన తర్వాత నెక్స్ట్ అటు సైడ్ ఇంకో గోడ కూడా ఉంది. ఆ గోడ అవతల సిద్ధంగా పెట్టుకున్న కారు ఉంది. ఆ కారు తోటి దాదాపుగా 3-5 కిలోమీటర్ల దూరంలో ఉండే నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళినట్టు ఉంది. అక్కడ ఆమెను కూడా మరి అత్యాచారం చేసిన తర్వాత రేప్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఈ ఘటన అయిపోయిన తర్వాత సో ఇదే ఇంట్లో అంటే ఎవరైతే ఇక్కడ హత్యలు జరిగాయో ఈ ఇంటి ప్రక్కన ఆనుకుని ఉన్న ఇంట్లోనే అతని యొక్క తండ్రి ఇక్కడే ఉన్నట్లుగా తెలుస్తుంది. రాత్రి కూడా సంఘటన జరిగిన క్రమంలో కూడా ఇదే సంఘటన జరిగినప్పుడు ఈ సంఘటన గురించి నేను వీళ్ళని చంపేశాను, సో నేను కూడా చచ్చిపోతాను అంటూ కూడా రాజ్కుమార్ చెప్పినట్టుగా ఉంది. అదేవిధంగా ఈ ఘటన అయిన తర్వాత దైవాలగూడ తన స్వగ్రామం అనమాట, దైవాలగూడ కూడా వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత తన భార్య సరిత మరి ఆ సరితను ఒక 2018 ఆ ప్రాంతంలో కూడా అతను ప్రేమ వివాహం చేసుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా తన కొడుకులు ఎవరైతే ఉన్నారో కొడుకుల పేర్లు ఒక నిమిషం నాన్న. సో అతని యొక్క కొడుకులు పరీక్షిత్, అదేవిధంగా దైవీక్షిత్. సో వీరిద్దరు కూడా 2 సంవత్సరాలు 4 సంవత్సరాల వయసు ఉన్న ఆ క్రమం. సో వారిని కూడా పాశవికంగా చంపేశాడు. సో తండ్రి చంపుతున్న విధానం వాళ్ళకి తెలియక వాళ్ళెంతో బాధపడుతూ కూడా విగత జీవులుగా మారారు. అదేవిధంగా ఎందుకు చేస్తున్నావు ఇదంతా అని కూడా ప్రశ్నించే సమయంలోనే అతని యొక్క భార్య ఎవరైతే ఉందో భార్యను కూడా అక్కడ హతమార్చినట్టుగా ఉంది. మొత్తం మీద ఈ ఘటన మరి పూర్తి స్థాయి అంటే 6గురిని ఒకేసారి చంపేశాడు. సో ఈ ఘటన ఇక్కడ షాబాద్ మండలంలో కూడా సంచలనం రేకెత్తించింది. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం రేకెత్తించింది. ఒకే ఘటనలో 6గురిని చంపిన హంతకుడిగా మారాడు. మరి ఎందుకని అంత ఉన్మాదం అతనిలో ప్రవేశించింది? మరి మనిషిగా లేడా? ఒకవేళ తాగిన మద్యమత్తులో ఇదంతా చేశాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ రెండిళ్ళు మాత్రం వారి యొక్క అంటే వారు బ్రతికి ఉన్నప్పుడు ఎంతో సజీవంగా ఉండేవి, ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారాయి. సో మొత్తం మీద ఈ ఘటన ఏం జరిగింది అన్నది టైం టు టైం పిన్ టు పిన్ కూడా మనకు కనిపిస్తున్న సీసీ కెమెరాలు మొత్తం రికార్డ్ అయినాయి. అయితే ఈ ఘటన గురించి రాజ్కుమార్ తండ్రి ఎవరైతే ఉన్నాడో మరి మాకు అనుమానంగా ఉందండి, మరి మా కొడుకు ఇట్లా ఫోన్ చేశాడని ఆయన పోలీసులకు తక్షణమే ఇన్ఫార్మ్ చేశాడు. అప్పుడు పోలీసులు రాగానే సో ఇక్కడ జరిగిన విషయాన్ని విన్న తర్వాత వాళ్ళు ఒకసారిగా తలుపు బదులు కొట్టుకుని లోపలికి వెళ్ళి సో చూడగా లోపల ఇద్దరు అంటే లక్ష్మి ప్లస్ రుక్కమ్మ అంటే బాధితురాలి తల్లి ప్లస్ వాళ్ళ అమ్మమ్మ, సో ఇద్దరు కూడా విగత జీవులుగా ఉండడం, అదే విధంగా ఇద్దరిని కూడా చంపిన స్థితిలో వారు శవాలుగా ఉండడం కూడా పోలీసులు ఒకసారిగా హుటాహుటిన రావడం. సో మరి ఇంకంత అంటే ఈ క్రైమ్ కాస్త పెద్దది కదా అని చెప్పేసి మరికొంతమంది ఫోర్స్ని కూడా తెప్పించుకోవడం జరిగింది. సో మరి ఈ ఘటన అన్నది దీనికి సంబంధించి మరి వాళ్ళ సంబంధికులు మరి స్థానికులు కూడా కొంతమంది ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నించున్నారండి. నివాసి అయిన రాజ్కుమార్ మరి ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ 6 హత్యల్లో నిందితుడిగా చెప్పబడుతున్న రాజ్కుమార్ మరి ఎవరైతే పోక్సో బాధితురాలు ఉందో 16-17 ఏళ్ల అమ్మాయిని సో ఇదే ఇల్లు దాని వెనక భాగం నుంచి మనం చూస్తున్నాం. సో ఇంటి దగ్గర నుంచి హత్య చేసిన తర్వాత వాళ్ళ అమ్మమ్మని హత్య చేసిన తర్వాత ఈ గోడ నుంచి యువతలకు నెట్టడం, సో నెట్టిన తర్వాత ఆ అమ్మాయి అకస్మాత్ ఇక్కడ పడిపోవడం, సో ఆ అమ్మాయిని ఈ చెట్ల నుంచే ఇటుగా తీసుకొచ్చేసి ఈ గోడ మించేసి ఇక్కడ దింపుకోవడం, అంటే గోడ నుంచి వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని పడగ భాగంగా లాక్కొని సో అమ్మాయిని లాక్కున్న క్రమంలో ఈ యొక్క గోడ నుంచి దూకి ఇక్కడే సిద్ధంగా పెట్టుకుని అతని దగ్గర కారు ఒకటి తెచ్చుకోవడం జరిగింది. ఆ కారులో మరి ఆ అమ్మాయిని ఎక్కించుకోవడం, సో ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి దైదాలు అంటే 3 లేదా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువు దగ్గరికి తీసుకెళ్లడం, సో చెరువు దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత అఘాయిత్యం చేయడం, అదేవిధంగా ఆ అమ్మాయిని కూడా అక్కడ గొంతు కోసి పాశవికంగా చంపడం జరిగింది. మొత్తం మీద ఇంటి వెనుక భాగంలో ఉన్నాం. కరెక్ట్గా ఇదే ఇంట్లో నిన్నటి పూటన అంటే నిన్న ఇదే సమయానికి వాళ్ళంతా కూడా బ్రతికి ఉన్నారు. అంటే అక్కడ ఎవరైతే పోక్సో బాధితురాలు ఉందో ఆ బాధితురాలు ప్లస్ వాళ్ళ అమ్మ ప్లస్ వాళ్ళ అమ్మమ్మ మొత్తానికి 3 కూడా ఇంట్లో ఇదే సమయానికి బ్రతికున్నారు. కానీ ఈ సమయానికి వాళ్ళు మాత్రం మిగతా జీవులుగా మారారు. సో ఈ 3తో పాటుగా తన యొక్క భార్య సరితను, అదేవిధంగా తన యొక్క పసికూనలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళిద్దరిని కూడా అతను పాశవికంగా చంపడం జరిగింది. మొత్తం మీద 6 హత్యలు చేసిన తర్వాత మరి అతను పరారీలో ఉన్నట్లుగా మరి ప్రస్తుతానికి తాజా సమాచారం ఉంటుంది. మరి పోలీసులు కూడా ఏం చెప్తారు, మరి పోలీసులు నుంచి పరారీ ఉన్నాడా అంటే ఒక బాధితుడు నిందితుడు ఎవరైతే ఉన్నారో నిందితుడు ఒకవేళ పరారీలో ఉన్నాడా లేకపోతే పోలీసులు చిక్కాడా అన్న అంశం కూడా మనం అడిగే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ గోడ మించే అతను మరి ఆ అమ్మాయిని అంటే పోక్సో నిందితురాలని బాధితురాలని అమ్మాయిని కూడా పడంగా
గుంజుకు రావడం, అదేవిధంగా కారులో ఎక్కించుకోవడం జరిగింది. సో ఇక్కడ నుంచి అతను దాదాపుగా 3-5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పాడుబడ్డ చెరువు ఏదైతే ఉంటుందో ఆ చెరువు అంటే అది ఎండిపోయినట్లు తెలుస్తుంది. ఆ చెరువు దగ్గర అమ్మాయి మీద ఆఘాతం చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద మరి పోక్సో నిందితురాలు ఎవరైతే ఉన్నారో ఆ పోక్సో నిందితురాలు ప్లస్ వాళ్ళ అమ్మమ్మ నివసించిన ఇంట్లో నిన్న ఈ ఘాతకం జరిగింది. రాత్రిపూట 10 గంటల నుంచి 1 గంట ప్రాంతంలో జరిగినట్లుగా ఉంది. సో మొత్తం మీద ఈ యొక్క ఏదైతే కేసు ఉందో, ఈ హత్య సంఘటన ఏదైతే ఉందో, 6గురిని ఒకే ఘటనలో చంపిన మరి సంచలనం రేపెత్తించిన కేసు. మరికొంత వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. రైట్. ఇదే షాబాద్ పోలీస్ స్టేషన్. ఇదే పోలీస్ స్టేషన్‌లో మరి రాజ్ కుమార్‌కి సంబంధించిన అఘాయిత్యాల గురించి, అదేవిధంగా అతను చేస్తున్న వేధింపుల గురించి కూడా మరి మృతురాలు ఎవరైతే తల్లి ఎవరైతే ఉన్నారో మరి ఆ మృతురాలు తల్లి, అదేవిధంగా వాళ్ళ యొక్క అమ్మమ్మ కూడా ఇక్కడే కేసు పెట్టినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ పోలీస్ స్టేషన్‌లో కూడా ఆ కేసు వివరాలను నమోదు చేసుకున్న తర్వాత అయితే పోలీసులు అంతగా మరి దీని మీద స్పందించలేదు అని మనకి క్లియర్‌గా తెలుస్తుంది. సో పోలీసులు మరి సరైన సమయంలో స్పందించి ఉంటే ఒకవేళ వారికి న్యాయం జరిగేది అని కూడా బంధువులు వాళ్ళు ఆరోపిస్తున్నారు, విలపిస్తున్నారు. సో మొత్తం మీద 2 సార్లు గతంలో కూడా భూత కాదలాల్లో రాజకుమార్ అతని యొక్క ప్రమేయం ఉందని, సో 2 సార్లు ఇక్కడ ఎఫ్ఐఆర్ కూడా నమోదైనట్లు తెలుస్తుంది. అయితే తాజాగా జరిగిన అంటే మే 16 ఆ ప్రాంతంలో ఆయన మీద మరి పోక్సో కేసు కూడా పెట్టినట్టు తెలుస్తుంది. మరి పోక్సో కేసు పెట్టిన తర్వాత బాధితులు ఎవరైతే ఉంటారో ఆ బాధితులకు కనీస రక్షణ కల్పించాల్సిన బాధ్యత మరి పోలీసులకు ఉంటుంది. మరి ఆ బాధ్యత ఒకవేళ మరచకపోయినా కనీసం వారికి మరి రక్షణ కల్పించేందుకు వారు ఏమన్నా అక్కడ చర్యలు తీసుకోలేదా? ఆ చర్యల వల్లనే మరి నిందితుడిగా చెప్పబడుతున్న రాజ్ కుమార్ రెచ్చిపోయాడా? సో అంటే పోక్సో బాధితురాలు ఎవరైతే ఉందో ఆ బాధితురాలికి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా బెదిరించడం. సో గతంలో కూడా రాజ్ కుమార్ సో మీ తండ్రిని చంపినట్లే మిమ్మల్ని కూడా చంపేస్తాను అంటూ కూడా మరి ఈఎంఐ అక్కడ చెప్పినట్లుగా మరి గతంలో పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. సో మీ నాన్నని చంపినట్లుగా మేము చంపివేస్తాము అంటూ కూడా రాజ్ కుమార్ బెదిరించినట్టు తెలుస్తుంది. అయితే అక్కడ మనం చూసినట్లుగా ఆ ఇంటి ప్రక్కనే మరి వీరి యొక్క తల్లిదండ్రులు అంటే రాజ్ కుమార్ యొక్క తల్లిదండ్రులు కూడా నివాసం ఉంటున్నట్లుగా ఉంది. సో నివాసానికి అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడు. వచ్చిన క్రమంలో మరి ఆ బాధితురాలు ఎవరుతుందో బాధితురాలు అమ్మాయిని అక్కడ అంటే లైంగికంగా వేధించడం, అమ్మాయికి అసభ్యకరంగా ప్రవర్తించడం కూడా చేశారు. అదే క్రమంలో ఇదే పోలీస్ స్టేషన్లో ఆయన మీద కూడా ఒక ఎఫ్ఐఆర్ కేసు అయింది. సో మరి అది పోక్సో కేసుగా మరి తీసుకున్న క్రమం. అయితే పోక్సో కేసు నడుస్తున్న క్రమంలోనే సో బెయిల్ మీద బయటకు వచ్చిన క్రమం చూస్తున్నాం. సో బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఆయన మరి అంటే ఏం చెప్పి బయటకు వచ్చాడన్న విషయం మరి పోలీసులు చెప్పాల్సి ఉంది. సో బెయిల్ మీద వచ్చిన తర్వాత అంటే శుక్రవారం రాత్రిపూట రాత్రి 10 గంటల ప్రాంతం నుంచి 1 గంట వరకు మరి ఈ యొక్క నరమేధాన్ని సాగించినట్టు తెలుస్తుంది. ఏకంగా 6గురిని కూడా అతను పొట్టన పెట్టుకున్నాడు. అంటే తన కన్న పేగులను కూడా రెండింటిని కూడా ఆయన పాశవికంగా తెంచివేశాడు. అదేవిధంగా తనతో పాటు మరి జీవితాన్ని పంచుకునే సరిత అనే భాగస్వామిని కూడా ఆమె చంపేశాడు. ఈ ముగ్గురిని చంపడానికి ముందు సో ఇక్కడ మరి బాధితురాలు ప్లస్ వాళ్ళ యొక్క అదేవిధంగా అమ్మను కూడా చంపడం, అంటే అమ్మమ్మను కూడా చంపడం, మొత్తం మీద 6 కేసులకు సంబంధించిన మరి ఆయన హత్య చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు పోలీసులు లోపలికి ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దారండి. ఇక్కడ ప్రస్తుతానికి మనతో పాటు మరి బాధితురాలి అంటే మైనర్ బాధితురాలి మరి బంధువులు కూడా ఉన్నారు, మరి మామ ఉన్నారు. సో మరి ఈ సంఘటన గురించి మరి ప్రస్తుతానికి ఆయన పోలీస్ స్టేషన్లో ఉంది. మరి పోలీస్ స్టేషన్లో మరి ఏం చెప్పారు? మీ పేరు చెప్పండి. ఇప్పుడు ఆ సంఘటన అసలు ఎలా జరిగింది అనుకుంటున్నారు రాత్రి మీరు? రాత్రి అతన్ని అదే ఎఫ్ఐఆర్లో మేము మెన్షన్ చేసినాము, అది కాపీ అందరికి ఇచ్చినాము. ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసినట్టుగా వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ చంపేసిండు. అది ఇలా నిర్లక్ష్యం వల్ల సిఐ గారి ఎస్ఐ గారి నిర్లక్ష్యం వల్లనే వాడు వచ్చి ఆ స్టెప్ తీసుకోవడం జరిగింది. అంతకుముందే ఏదైతే వాడిని పట్టుకోవడమో వాడు ఏదైనా కేసు చేయడమో చేసినుంటే ఇన్ని ప్రాణాలు కాపాడే వాళ్ళు అవుతుండే. ఆ పని చేయకుండా తెలిసినోడాడు ఆయన ఎట్లయినా గప్చుప్ చేద్దాం ఇంత సెటిల్మెంట్ చేసుకుందాం అనే కాన్సెప్ట్తోనే దీన్ని ఒక పక్కడబందిగా ప్లాన్ చేసి ఎస్ఐ రమేష్ గారు దానికి తోడుగా సిఐ కాంతారెడ్డి గారు ప్లాన్ చేసి ఇది క్లోజ్ చేశారు. రాత్రి ఆడు వచ్చేసి కుటుంబ సభ్యులందరినీ చంపేసిండు. ఒక ఆమెను వదిలేసిండు, హ్యాండిక్యాప్డ్ ఆమె. ఇప్పుడు అందరం కలిసి పొద్దున్న నుంచి ధర్నాలు చేస్తే కలెక్టర్ గారు వచ్చి ఇప్పుడు మేము మీ డిమాండ్లు చెప్పండి అని మా డిమాండ్ నెరవేరుస్తా అని చెప్పేసి మా సస్పెండ్ కోరిన వీళ్ళిద్దరిని సిఐ గారిని ఎస్ఐ గారిని ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ ఏమి హామీ ఇచ్చాడు మీకు? అదే మేము సస్పెండ్ కోరినాము. ఫస్ట్ పాయింట్ సస్పెండ్ ఎస్ఐని చేశాము. సిఐ గారిది ఎంక్వైరీ జరుగుతూ ఉంది, చేస్తామన్నారు. అది వాస్తవానికి అది అవుతుందా కాదా మాకు తెలియదు. ఎందుకంటే సిఐ కాబట్టి ఇక ఏదో ఎస్ఐని చేసేస్తే గప్చూపును ఉంటుంది. ఎస్ఐ కదా కొన్ని రోజులు అట్లా గమని ఉంటుంది. రాజ్ కుమార్ గారు ఇప్పుడు అదేవిధంగా సస్పెండ్ గురైన ఎస్ఐ మరి ఇద్దరు కూడా ఎలా ఉండేవాళ్ళు అంటారు? ఫ్రెండ్షిప్, అదే ఆల్కహాల్ ఫ్రెండ్షిప్ ఉన్నది, కాంటాక్ట్ ఫ్రెండ్షిప్ ఉంటుంది, బయట కలుసుకునే హాయ్ బాయ్ ఫ్రెండ్షిప్ అంతా ఉంది. ఆయన తప్పియడం కోసమే ఆయన తీసుకున్న మొదటి స్టెప్ ఇది. ఇప్పుడు
ఇప్పుడు ఫోక్సో కేసు కూడా రిజిస్టర్ అయిందని మీరు భావిస్తున్నారా? లేకపోతే ఫోక్సో కేసు మేము వేసిందే ఫోక్సోనే ఇచ్చినాము. కానీ నాకు కూడా ఖచ్చితంగా ఇది ఫోక్సో స్టాండర్డ్ కేసులు పెట్టి వీడిని లోపలేస్తామని హామీ ఇచ్చిండ్రు. ఆ వీడియో ఫుటేజ్ ఉంటే, రికార్డింగ్ ఉంటే అందులో లోపల కాంతారెడ్డి సార్ ఆఫీస్‌లో ఉంటాయి. అది చూడమని చెప్తున్నా నేను ఖచ్చితంగా. 100% నేను విన్నాగా. వాళ్ళు నా ముంగలే చెప్పిర్రు. కలెక్టర్ గారిని చూడమన్నారు, సిపి గారిని చూడమన్నారు. ఆ రోజు నేను డేట్ కూడా చెప్తా, టైం కూడా చెప్తా. ఆ టైంలో నాకు ఇచ్చిన హామీలు. అది కాకుండా ఇప్పుడు ఆ తెలిసిన వ్యక్తి ఆయనతోని ఎట్లయినా ఇది మంచిగా కొంచెం ఇక ఫర్దర్‌గా వాడు యూజ్ అవుతాడు వీళ్ళకి అనే ఉద్దేశంతోని దాన్ని ఏదో సెక్షన్ల కింద కొట్టివేసే సెక్షన్లు పెట్టేసి దాని కేసును ఏదో చేద్దాం అనుకున్నారు. కానీ వాడు చేసిన దానికి ఇప్పుడు వీళ్ళు నైట్ అంతా గందరగోళం చేసి ఆ బాడీలను షిఫ్ట్ చేసి అంటే ఎవరికి తెలియదు. తెలిస్తే మనం చేసిన ఏదైతే ఈ నిర్లక్ష్యం ఉందో అందరికి తెలిసిపోద్ది. డెడ్ బాడీస్ కూడా పీఎం అంటే పోస్ట్ మార్టం ఇక్కడ చేయొచ్చు కదా, చేస్తే వీలుంది కదా, ఎందుకని ఉస్మానియా తరలించారంటారు? ఇప్పుడు ఉస్మానియాకి తరలించాము, లేకపోతే చెవెళ్ళలు ఉన్నదన్న సంగతి కూడా ఒకరు చెవెళ్ళ అంటున్నారు. క్లారిటీ లేదు. ఇంకా వాళ్ళు కూడా క్లారిటీగా మాకు ఈడు ఉన్నాయి అని చెప్పలేదు ఇంకా. ఇప్పుడే మేము కంప్లైంట్ ఇచ్చాము, హెచ్ఓ కంప్లైంట్ ఇచ్చాము. ఆ కంప్లైంట్‌లో మరి లోపలికి తీసుకెళ్లారా కంప్లైంట్‌ని? ఆ కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు మాకు అక్నాలెడ్జ్‌మెంట్ ఇస్తూ చెప్తారా? ఏం చెప్తారో తెలియదు. ఇప్పటివరకు మేము చెవెళ్ళలు అంటారు, కొంతమంది అంటారు ఉస్మానియాలో అని కొంతమంది అంటారు. ఇప్పటికీ క్లారిటీ ఇవ్వట్లేదు వాళ్ళు. రాజ్ కుమార్ ఎక్కడున్నాడు? మరి ఏ పరిస్థితిలో తప్పించుకున్నాడా? లేకపోతే పోలీసుల అదుపులో ఉన్నాడా? మీకేం తెలుసుంటది సమాచారం? ఇప్పుడు మేము పొద్దున్న నుంచి ఎస్ఐ గారిని బయటికి పిలవండి, సిఐ గారిని బయటికి పిలవండి అని సిపి గారిని ఇంకా అందరిని కోరినాం. ఆళ్ళు లేరు, ఫీల్డ్‌కి ఎళ్ళిర్రు అని చెప్పిర్రు. ఆళ్ళు ఫీల్డ్‌కి ఎళ్ళిర్రా? పక్కన ఉన్నారా? ఇప్పుడు కనబడతా ఉన్నారు. ఇట్లనే రాజకుమార్ కూడా పారిపోయిండు, వాడు వెళ్ళిపోయిండు అని చెప్తున్నారు. ఆడు పారిపోయిండు అది తెలవదు, ఇలా కస్టడీలో ఉన్నది తెలవదు. ఏదో ఇది కొప్పిపుచ్చుదాం, దీన్ని ఒక అది చేద్దాం, కొంచెం సలహా చేద్దాం అనే కాన్సెప్ట్ ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది. తెలియదు, పారిపోయిండు అని చెప్తున్నారు ఇప్పుడు మాకైతే. అక్కడ ఒక షాద్నారాయణ ఫ్లైఓవర్ అవతలకి వెళ్ళిపోయాడు బండి. ఒకవేళ నిజంగానే పోక్సో కేసు నమోదై ఉంటే మరి బెయిల్ ఎందుకు ఇచ్చారు? ఏ కారణం మీద ఇచ్చారు? ఎందుకు బయటకు రాగలిగాడు అంటారు? బెయిల్ కాదు కదా, అసలు పోక్సో కేసు అయిన తర్వాత అతన్ని పట్టుకోలేదు. అసలు రిమాండ్‌కి తీసుకెళ్ళలే, కోర్టుకు సబ్మిట్ చేయలే. ఓ 24 అవర్స్ కాదు, 1 వీక్ వరకు కూడా యాక్షన్ లేదు. మేము 1 వీక్‌లో కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేసినాం, ఏమైంది సార్ ఇప్పటివరకు రాలేదని. అంటే కూడా లేదు, బయట బెయిల్ తీసుకొని యాంటీ బెయిల్ తీసుకొని తిరుగుతున్నాడంటే ఎవరిచ్చారు బెయిల్? ఎక్కడ ఏ కోర్టుకు తీసుకెళ్లారు మీరు? బెయిల్ ఎవరిచ్చారా? అలో చేశారా ఆయనకి? అని కూడా అన్ని క్వశ్చన్స్ అడిగినాం ఆయనను. అడిగితే ఆడు బెయిల్ తీసుకున్నాడు, బయట తిరుగుతున్నాడు, శనివారం కల్లా పట్టుకుంటాం, దొరుకుతుంది, దొరికినాక నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పాడు ఆయన. చెప్పి ఇక శనివారం అయిపోయింది, అంత అయిపోయి మళ్ళీ 20 డేస్ తర్వాత నేను మళ్ళీ కలిసాం. మళ్ళీ కలిసినప్పుడు కూడా సేమ్ ఇదే వైఖరి. ఆడు భయపడినట్టున్నాడు, ఇక మీ దగ్గరికి మీ జోలికి రాడు, భయపడినట్టున్నాడు, మీరైతే ఇక మీ పని మీరు చూసుకోండి, ఆడైతే భయపడి పారిపోయిండు, ఇక సంగతి ఏమైనా ఉంటే ఆడు దొరికితే ఒకవేళ నేను యాక్షన్ తీసుకుంటా గప్పుడు. అంటే కేసు లేదు. ఎస్ఐ గారు కుల్ల ఎందుకంటే ఆ ఇద్దరు ఇక ఆయన కాపాడమే ఆయన వృత్తి ధర్మంగా పెట్టుకున్నాడు. అందులో ఆ వృత్తి ధర్మంగా పెట్టుకొని ఆ వృత్తికే అన్యాయం చేసిండు ఆయన. అది ఆయన చేసిన నిర్లక్ష్యం ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా నమ్ముకున్నందుకు, వీళ్ళే మాకు న్యాయం చేస్తారని నమ్ముకున్నందుకు ఇన్ని ప్రాణాలు గల్లంతు చేసిండ్రు వీళ్ళంతా కలిసి. పోలీస్ శాఖ వాళ్ళు వానికి సహకరించి ఇంత పని చేయించారు దగ్గరుండి. అంటే ఇంతకుముందు కూడా కేసులు మరి ఆయన మీద భూతగాథల విషయంలో 2 కేసులు కూడా 2 ఎఫ్ఐఆర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సో మీకేమైనా సమాచారం ఉందా? మేము కేసు పెట్టడానికి వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు అంటున్నారు, ఎవరు రమేష్ సార్ కానీ కాంతారెడ్డి సార్ కానీ, వీడు పక్క చోర్ దొంగ లంగా, వీని మీద పక్క పెడతా పోడు, నేను కేసులు గట్టిగా పెట్టి లోపలేయాలి వీని అని వాళ్ళే వాని మీద ఉన్న కేసులని మాకు చెప్తా ఉన్నారు. ఏమేమి కేసులు ఉన్నాయి, వీడెంత నిందితుడు వేరే విషయాలల్లా అన్ని మమ్మల్ని నమ్మిచ్చారు. మేమేమనుకున్నాం, అరే ఇంత ఉన్నాడు కదా వీరు, ఈ కేసుతో వీడు స్టాండర్డ్గా లోపల ఉంటాడు, ఇవి భయం అనేది జరుగుతుందిగా, మళ్ళీ ఫర్దర్గా రాడు అనేది అది చేసిండ్రు వాళ్ళు. అది మేము అనుకున్నాం, ఇక మోసపోయినాం వీళ్ళని నమ్మి. ఇప్పుడు మైనర్ బాలిక ఎవరైతే ఉందో మరి కూతవేట దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంది. ఈ పోలీస్ స్టేషన్ దాదాపుగా వెనకనే ఉంది. సో వెనకే ఇంత జరిగిందంటే మరి ఎలా తీసుకోవాలి? శాంతి భద్రత ఉందా లేదా మీ అభిప్రాయంలో? శాంతి భద్రతలు ఎక్కడ? 2 months అవుతుంది, క్యాండిడేటే దొరకట్లే. వాళ్ళ ఇంటికి పోయి ఒక ప్రొటెక్షన్, ఓ నైట్ల కనీసం పెట్రోలింగ్ వెళ్ళడం, అక్యూజ్డ్ కూడా ఇక్కడనే, వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడనే, కనీసం ఎలాంటి ఎంక్వైరీ కానీ పోయి వాళ్ళ ఊరికి టచ్ చేయడం కానీ, వాళ్ళ బంధువులను తోలుకొచ్చి ఏంది ఏమైంది ఎట్లా అనేది ఒక ఎంక్వైరీ చేయడం కానీ ఏం చేయలే. అస్సలు జీరో. వాళ్ళని ప్రొటెక్ట్ చేయలేకపోయినరు. మేము మధ్యలో కూడా రిక్వెస్ట్ చేసినాం, వాడు తిరుగుతా ఉన్నాడు షాబాద్లా, మాకు కనబడుతున్నాడు, మరి వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు అంటే కూడా మీ దగ్గరికి రాడాడు, భయపడి పారిపోయాడు, ఇంకా పరాయిలోనే ఉన్నాడు. ఇంకా ఇదే చెప్పుకుంటూ పోవడం, ఇదే చేసిరు వీళ్ళు. మాకు చెప్పలేదని చెప్పమనండి, ఇప్పుడు లైవ్కి రమ్మనండి, వాళ్ళిద్దరిని రాయమనండి, లైవ్కు నేను మాట్లాడతాను. నాకు చెప్పారు, నేను వచ్చిన పిఎస్కి ఫోన్లు పిఎస్లో కేసు పెట్టినా కూడా మరి చర్య తీసుకోలేదంటే, చర్య జరగలేదు అంటే నిర్లక్ష్యం. ఎవరు నిర్లక్ష్యం అంటారు? వీళ్ళని పోలీసుల నిర్లక్ష్యమే కదా, సిఐ గారిది ఎస్ఐ గారి నిర్లక్ష్యమే కదా. ఒక కేసు టేకప్ చేసిన తర్వాత అది ఫోక్సో అని తెలిసి అంత థ్రెట్ ఉన్న కేసుని ఇంత ఈజీగా, ఇంత ఏదో
మనకు కప్పిపుచ్చుదాం అనే కాన్సెప్ట్ తోని ఇట్లా చేసిరు. వీళ్ళ నిర్లక్ష్యమే, వీళ్ళ వల్లనే కదా చనిపోయారు. ఇప్పుడు వీళ్ళు కస్టడీలో వాడిని అప్పుడే తీసుకొని కొంచెం మనకి భయమో లేకపోతే ఇంకేదైనా చేసి ఉంటే ఈ ప్రాణాలు కాపాడుకుంటున్న వాళ్ళం కదా. వీళ్ళు చేసిన నిర్లక్ష్యమే, వీళ్ళ వల్లనే చనిపోయారు ఇప్పుడు వాళ్ళు. న్యాయం ఎలా జరగాలంటారు? ఏం కావాలంటారు? ఇప్పుడు న్యాయం అదే కలెక్టర్ గారికి లైవ్ లో కోరింది కూడా అదే. వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయాలి. ఆ శాఖకాలు వాళ్ళు ఒక ఏమంటే చెప్పారు నా మచ్చ వాళ్ళు అలాంటి వాళ్ళని అసలు అందులో ఉంచడం కన్నా తీసేయడమే ఉత్తమం. సస్పెండ్ చేసేయండి వాళ్ళిద్దరిని. సస్పెండ్ చేసి ఇక్కడ ఇది మొత్తం రియల్ ఎస్టేట్ హబ్ ఇది. అదే సెటిల్మెంట్ జరుగుతూ ఉంటుంది. అది ఎవరైనా వస్తే కూడా అలా ఏముంది వాళ్ళ సమస్య ఏం తెలుసుకునేది కాదు. ఆయనకి ఎంత సెటిల్మెంట్ చేయాలి, ఆడెంత మనకిస్తాడు, వీనికి ఎంత ఇవ్వాలి, ఇప్పియాలి. ఇదే మనది ఇంట్లో. మేము ఓన్లీ నమ్మాలిగా రియల్ ఎస్టేట్ దాంతోనే ఇంకా ఓన్లీ నమ్మాలి మేము. వీళ్ళని నమ్మితే ఇట్లా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. మరి ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఆల్రెడీ డీసీపీ సాగు ఉన్నత జిల్లా పోలీసు అధికారులు కూడా వచ్చారు కదా, వాళ్ళు ఏం చెప్పారు మీకు హామీ? నమ్మకం ఉంచడం ఫస్ట్ అయితే వాళ్ళని వాళ్ళని కూడా వాళ్ళు ఇట్లా చేయలేరు అట్లా వాళ్ళ దిక్కు సేఫ్గా మాట్లాడడానికి ప్రయత్నం చేసిరు. ఫస్ట్ మేము మమ్మల్ని కూల్ చేయడానికే ప్రయత్నం చేసిరు. కానీ అక్కడ ఉన్న రియాలిటీ అక్కడ ఉన్నది మేము మొత్తం చెప్పిన తర్వాత వాళ్ళు కూడా వెళ్ళి తెలుసుకున్నారు అది రియలే అని తెలిసింది. వాళ్ళకు కూడా తెలిసిన తర్వాత అందరూ సలహబడినారు. ఇక అంటే కొంచెం కూల్. మైనర్ బాలికకు మీరు మామ అంటున్నారు కదా, మరి గతంలో బ్రతికి ఉన్నప్పుడు మరి ఇటువంటి వేధింపులు జరుగుతున్నాయని మీకు చెప్పారా? మీరేమైనా స్పందించారా గతంలో? కంప్లైంట్ ఇచ్చినాం అదే కదా. గతంలో ఏం లేదు. ఫస్ట్ జరిగిన ఆ సిచ్యువేషన్స్ అన్ని జరుగుతున్నాయి కదా. మేము పిల్లల్ని కాపాడుకోవడానికే సరిపోయింది మాకు. తర్వాత వాడు అందరిని చేస్తా అని బయట తిరుగుతుంటే అప్పుడు ఇక్కడికి వచ్చి మేము ఇచ్చాం. ఇట్లా అవుతుంది, వాళ్ళ ఫాదర్ని కూడా చంపింది వాడేనంట, వాడే చెప్పిండు, వీళ్ళని కూడా చంపుతా అంటానంటే కేసు పెట్టండి, రాపియండి, సింపుల్గా రాసుకో ఓ కేసు. అది ఎఫ్ఐఆర్ అది ఎట్లా చేయాలి, ఆ ఫైల్ ఎప్పుడు చేసిన తర్వాత దాన్ని ఎప్పుడు మూవ్ చేయాలి, అది ఏం లేదు. వారం రోజుల దాకా ఆ ఫైల్ని ఎస్ఐ గారు నేను వారం రోజుల దాకా వెళ్తే ఆ ఫైల్ అమ్మ ఫైల్ ఉంది కదా ఫోక్సో, ఆ ఫైల్ అప్పుడు చూసి చదువుతా ఉన్నాడు. అప్పటి వరకు ఆ నాలెడ్జ్ లేదు ఆ ఫైల్ మీద ఆయనకి. రైట్. మీరు చెప్పండి, ఇప్పుడు మరి బాధితురాలు ఏవైతే ఉందో మరి పోక్సో నిందితురాలు మైనర్ బాలిక. సో మైనర్ బాలిక విషయంలో కూడా గతంలో బోలెడన్ని గతంలో వేధింపులకు గురి చేశారని కూడా మేనమామ చెప్తున్నారు. సో దానికి వాళ్ళ అమ్మమ్మల ఊరే మాది. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మల ఊరే మా ఊరు పెద్దవేడు. కొంచెం పెద్ద మనుషులతో కూడా చూసి చెప్పించారు. చెప్పినా కానీ వాడు మారలేడు. వాడు మారకపోతే పోలీస్ స్టేషన్లో మీద నమ్మకం పెట్టి పోలీసులకు వచ్చి కంప్లైంట్ ఇస్తే పోలీసులు దీని అసలు ఇట్లాంటి చర్యలు అంటే కొట్లాటలు కానీ పంచాలు కానీ ఇవి పట్టించుకుంటారు లేరు. పోలీసు షాబాద్ పిఎస్లో జరుగుతున్నది ఓన్లీ రియల్ ఎస్టేట్ మట్టి దందాలు, ఆ కంపెనీలో బ్రోకర్. రాజ్ కుమార్ ఏం చేసేవాడు గతంలో? రాజ్ కుమార్ ఏం చేస్తాడు మనకు షాబాద్ పోలీస్ పక్కనే ఉంటారు, రియల్ ఎస్టేట్ చేస్తాడు. ఆయన కూడా వాళ్ళ అన్న వార్డు మెంబర్ అంట విలేజ్లో. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరుగుతాడు, అదే చేస్తాడు ఆయన. హత్యకు ఉపయోగించిన కారు ఏదైతే ఉందో మరి కారు ఆయనదేనా లేకపోతే అద్దెకు తెచ్చుకున్నాడా? దాని మీద అనుమానాలు ఉన్నాయి. ఆయనదేనంట కారు. రియల్ ఎస్టేట్ కూడా చేస్తాడంట. వాళ్ళు కూడా భూములు అమ్మినట్టు రీసెంట్గా. గవర్నమెంట్లో తిరుగుతుంటాడు. ఇక సర్పంచ్ లెంబడి వాళ్ళ వెంబడి తిరుగుతారు. ఎట్లుంటుంది సార్ ఊళ్ళో అది. మరి వాళ్ళ భార్యని అదేవిధంగా ఇద్దరు కొడుకులు కూడా చంపడానికి గల కారణం ఏంటి? వాడు నాకు డౌట్ వస్తుంది. వాడు మత్తులో అయితే పనిచేయడు, డ్రగ్స్ కూడా తీసుకుంటున్నాము. ఈ షాబాద్లో డ్రగ్స్ గంజాయి కూడా నడుస్తున్నాయి. వాటి మీద ఈ పోలీసులు ఎటువంటి దృష్టి పెడతలేరు. నాకు తెలుసు అది ఇంత 6 మందిని చంపిండంటే వాడు మధ్య మత్తులో అయితే చంపాడు. మాకైతే ప్రధానంగా మాకు అనిపిస్తుంది డ్రగ్స్ తీసుకుంటుండేమో ఈ ఏరియాలో. హైదరాబాద్ ఈ చుట్టుపక్కలకి అవి గంజాయిలు దొరుకుతున్నాయి ఎన్నోసార్లు. వాళ్ళు గంజాయి తీసుకొని డ్రగ్స్ తీసుకొని ఈ పని చేసి ఉంటారు. అవి నిర్మూలించడానికి కూడా పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. ఎక్కడ కూడా పట్టుకుని లేదు. ఏమన్నా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టాలి, మరి లైసెన్స్లో టెస్టులు పెట్టాలి, డబ్బులు గుంజాలి, ఆ స్థాయిలో ఉన్నది పరిస్థితి. ఇప్పుడు సంఘటన జరిగి కూడా కరెక్ట్గా 100 మీటర్లు 200 మీటర్ల పోలీస్ స్టేషన్ ఉంది. ప్లస్ సంఘటన జరిగిన దగ్గర కూడా సిసి క్యామ్ ఉంది. ఇన్నుండా కూడా మరి నిందితుడు ఎలా పాల్పడ్డాడు? ఎవరైనా సపోర్ట్ ఉంటేనే కదా బయటికి వెళ్తాడు. ఎవరితో అన్న కాంటాక్ట్ ఉంటేనే కదా ఇంత దూరం ఎట్లా వెళ్ళిపోతాడు. ఈ రోజున్న వ్యవస్థలా ఇట్లా పక్కన గల్లీ దాటితే సీసీ కెమెరాలు దొరుకుతాడు, ఇంకా బయటికి వెళ్తలేదు అంటే ఇది ఎవరి హస్తం ఉన్నట్టు ఇలా మాకైతే అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ మేనమామ కూడా ఈ పక్కనే విలేజ్. రేపు వాడు ఇంకెడికైనా తప్పించుకోవచ్చు. ఆయన కూడా చిన్న పిల్లలు ఉన్నారు ఇద్దరు. ఆయన మీద కూడా ఏమైనా దాడి చేసే ప్రయత్నం చేయొచ్చు. ఆయన కూడా రక్షణ కల్పించాలి. కానిస్టేబుల్ని పెట్టాలి, హోంగార్డ్ను కానిస్టేబుల్ సీసీ కెమెరాలు ప్రత్యేకంగా పెట్టి ఆయనకు నిఘా వ్యవస్థ కల్పించి ఆయనకు ఒక ప్రత్యేకంగా ఆయనకు రక్షణ అనేది కల్పించాలి. మాకైతే నమ్మకం లేదు. రైట్. మొత్తానికి మరి షాబాద్ పోలీస్ స్టేషన్లోనే మరి బహిరంగంగా చెప్తున్నారు వారి యొక్క బంధువులు. ఎవరైతే మైనర్ బాలిక ఉందో మరి మైనర్ బాలిక బంధువులు కూడా చెప్తున్నారు. మరి పోలీసులు మరి ముఖ్యంగా ఎస్ఐ రమేష్ అదేవిధంగా మరి రాజ్ కుమార్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కూడా దోస్తానం ఉండేది, తాగడం అదేవిధంగా తిరగడం అంటూ కూడా చేశారు అంటూ కూడా ప్రధాన ఆరోపణలు అయితే వెలువెత్తున్నాయి. అప్పుడు మరి పోక్సో కేసు నిజంగా నమోదు చేశారా, లేకపోతే మాకు పీటీ కేసు పెట్టారా, లేకపోతే ఏం కేసు నమోదు చేశారన్నది కూడా పూర్తి స్థాయిలో అధికారులు కూడా ఇంకా జిల్లా స్థాయి ఉన్నత అధికారులు కూడా దాన్ని ఎంక్వైరీ చేసి బయట తీసే
అవకాశం ఉంది. అయితే మొత్తం మీద మరి పోలీసులతో దోస్తానా అంటే అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా? ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తే ఒకవేళ నిందితులకి వాళ్ళు సపోర్ట్ చేస్తారా అన్న ప్రశ్నలు కూడా ఇక్కడ తెలుస్తున్నాయి. అదేవిధంగా మరి మైనర్ బాలిక అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన మరింత మంది బాధితులు కూడా బయట ఉన్నారు. రైట్, స్వరూప మనతో పాటు ఉన్నారు. మరి అక్కడ ఏం జరిగింది అన్నది ఆమె మాటలో వినే ప్రయత్నం చేద్దాం. అమ్మ స్వరూప, చెప్పండి, రాత్రి ఏం జరిగిందంటారు? అసలు దాని గురించి మీకు ఏం తెలుసు? మాకు తెలియదు సార్, మాదేమో ఇక్కడ ఉన్నాయి ఇల్లు, వాళ్ళ ఇల్లు ఏమో అక్కడ ఉన్నారు. మాకు ఇట్లా దగ్గర దగ్గర కులపు లెక్క, వాళ్ళకి సగం మేము సగం అంతే. ఆ మొగోడు వచ్చి సంవత్సరం అవుతుంది, ఆ మొగోడు వచ్చి ఆ ఇల్లు కూడా బంగ్లా కూడా పక్కకే కట్టిండు. మళ్ళీ ఏం జరిగిందేమో మాకు అర్థం తెలియదు. తెల్లారి మా పొద్దుగల లేస్తే తెలిసినప్పుడు వచ్చి ధర్నా చేసుకుంటూ వచ్చినాం. కానీ అట్లా మంచి మగ పిల్లలు అయితే లేరు వాళ్ళ ఇంట్లో. ఇద్దరు అత్తలు రాండి, ఇద్దరు మనవరాళ్ళు అంతే. వికలాంగురాలు ఉందట, వికలాంగురాలు ఆమె ఎవరు హ్యాండిక్యాప్డ్ ఆమె ఉందట కదా ఇంట్లో? ఏం లేదు, ఇద్దరు అత్తలు రాండ్లు మనమరాండ్లు. అంటే మా అత్తని చంపినంటే కొడలు చంపినంటే పిల్లల్ని తీసుకొని పోయి ఏడు చంపిండు. ఇక ఒక ఎడ్డి పిల్లల్ని ఇచ్చిపెట్టేసిండు. ఇక అది మాకు తెలియదు సార్, మేము ఇక్కడ ఉంటాం, వాళ్ళు అక్కడ ఉంటారు. ఇక తండ్రిని ఆడే చంపిండ మాకు తెలియదు. అట్టాక్ వచ్చి చచ్చిపోయింది అనుకున్నాం, ఇప్పుడు తెలుస్తుంది మాకు అంతా. చనిపోయిన అమ్మాయి ఎవరైతుందో వాళ్ళ తండ్రి ఎందుకు చనిపోయాడు, ఎప్పుడు చనిపోయాడు అంటారు? ఈ సమస్య దోస్తాన్లో ఇంటి పక్కకే ఉంది కదా సార్, ఇంటి పక్కకు ఉంటే మనకి ఇక్కడ రోజు మల్లేసి అంటే దోస్తాన్లో తొలకపోయాడు. దోస్తాన్లో ఇంటి పక్కన రామంటే మల్లేసి రా అంటారు, రారా రమ్మంటే వస్తాం కదా సార్, పక్కకున్న దోస్తానే కదా, దోస్తాన్లో తొలకపోయి నేను తప్పించిండు. మేము అనుకున్నాం అట్టాక్ వచ్చింది చచ్చిపోయిందంటే మేము అనుకున్నాం. రాజ్ కుమార్ ఇది జరగక ముందు కూడా మీ నాన్న చంపినట్టు చంపుతాను అని కూడా అన్నాడట కదా? అంట కాలేదు కదా అన్నాడంట, మీ నాన్న చంపినట్టు చంపితే ఒక్క పిల్లలు లేకుండా వేస్తాం మీ ఇంట్లో అంట అన్నాడంట. అవి మా పొద్దుగల తెలిసినాయి ముచ్చట్లని. మీ ఇంట్లో ఒక పిల్లని కూడా ఉంచాం, అందరినీ చంపుతా అన్నాడంట. వాళ్ళకి ఏమైందంటే చంపుతా, ఆ పిల్ల కాలేజీ కూతుండే, కాలేజీ కదా మొన్న జరిగింది. కాలేజీ కూడా మరి శంషాలు వేసింది కాలేజీ. ఆడు కూడా కారు వేసుకొని పోయిందంట, పోతే తల్లి చెప్పి తీసుకొని కొట్టిందంట. ఇందాక ఎందుకు వచ్చినారు అమ్మ ఏంటి అంటాను. ఆడికెళ్ళి మంచిగా వచ్చిరంట. ఇక మళ్ళీ నాతిరి వచ్చేది తెలియదు సార్. ఇక మాకు నాతిరి కథ అయింది, మాకు అసలు తెలియదు. మాకు పొద్దుగాల తెలిసిపోయింది. వచ్చాక మేము ధర్నా చేసుకుంటే ఇక్కడ కూర్చున్నాం. ఇక అంతకే తెలుసు మాకు, వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది మాకు తెలియదు. ఇక 2 నెలలు అయినట్ట కేసు పెట్టి. కేసు పెట్టినప్పుడు వీళ్ళు పట్టించుకోలేదు కదా సార్. వీళ్ళు పట్టించుకొని మళ్ళీ నాతిరు 3 గంటల నాతిరు బాడీని పంపి నీకు అవసరం ఏముంటుంది వీళ్ళకు? అట్లా బాడీని పంపించదు కదా 3 గంటల నాతిరి. ట్రాక్టర్లో బాడీని వేసి ఎక్కడ అక్కడ దొబ్బేసి బాడీని వేసుకొని పోతా. ఇద్దరు అతను వేసుకుపోయి ఆ పిల్లని ఎక్కడో తీసుకుపోయి చంపేసిరి. అట్లా అవసరం ఏముండే వీళ్ళకేం అవసరం ఉండే? ఇప్పుడు అందరం ఉన్నాం. తెల్లందేనా ఏడాది వచ్చింది, తెల్లందేరు ఉంచుతారు కదా సార్. ఉంచుతారా? ఉంచలేదు. అదే 3 గంటల నాతి వేసుకొని పోయానికి కారణం ఏముండే వీళ్ళకు? అది మంచిదేనా? మేము పద్ధతికే చెప్పరు మాకు. మరి ఆడికి చెప్పినామన్నా ఎంతగాని చెప్పము. శివాలు రాలే సారు, సర్పంచ్ రావాలి, ఎస్ఐ రావాలి. అదేందో ఎంక్వైరీ చేసినాకనే మేము అప్పుడు ఆడిప్పుడు దొరకడు, చంపినాడు మనక ఇప్పుడు రాడు. అన్ని ఎక్కడ దాపెట్టిండ్రు, రూపాయలు పోసిరు దాపెట్టిండ్రు. మీ స్థాయిలో కూడా కలుస్తుంది. మీరు కూడా వాళ్ళు ఎట్లా చెప్తారు తినేటోళ్ళు. మీరు కూడా మాకు కావాలి శివాలు. మరి శివాలు కావాలి, సర్పంచ్ కావాలి, ఎస్ఐ కావాలి. ఏంటి గురించి చంపింది కదా ఒకరికి న్యాయం మాకు కావాలి. ఇవాళ ఆందోళన చేసి రేపు ఎంక్వైరీ చేస్తారు కుటుంబం. మాకు భయమైన కూలి వరకు కూడా భయం అవుతుంది మాకు. మరి ఈ వైషాపులు కూడా బంద్ చేయాలి. మొగలు దాగి కూడా మమ్మల్ని చంపుతారు. అవును సారు, వైషాపులు కూడా బంద్ చెప్పింది. మా మొగలు దాగి వస్తారు, మమ్మల్ని కొడతారు. వచ్చి మమ్మల్ని కొడతారు. అనుమతి తలకాయ వికేసి మేము కూడా చేస్తాం సారు. తాగుతారు, చాలా రోడ్ల మీద పడతారు. ఇదే పోలీసు వాళ్ళు చెప్పి తొలకపోయి నేనే మరి నా మొగలు నా భర్తను ఈడబడ్డాడు, అక్కడ గాడబడ్డాడు. అంతే ఇదే స్టేషన్లోకి పోయి పోలీసు వాళ్ళకి చెప్పి సారు చంపిన అంటారు చూడు సార్ అంటారు. అంటే ఇట్లా కాలుతో నూకి ఉంటుంది. ఇదే పోలీసు నా మొగని నూకితే మేలకైతే తీసుకుపోయి ఇంట్లో వండబెట్టుకున్నా సారు. తాగొచ్చి తలకాయ పడతాడు, ఏం తీసుకునేది తెలియదు, చచ్చిపోతాం మేము కూడా. మాకు కూడా భయం వైషాప్ అని చెప్పిండ్రు. ఎట్లా తీసుకుపోయి రాజు మున్సిపల్ పనిలో తీసుకుపోతారు అవన్నీ గెలక లేకుండా
కొడుకున్నాడు. ఆ నేను ఆమె చచ్చిపోయినాక మరిది. ఇవన్నీ మాట్లాడింది లెక్క కాదు. డెడ్ బాడీ ఏడ పెట్టిర్రు, ఏం కథ రాసి పోలీసోళ్ళు నిన్ను ఇట్లే తిడతా. ఏడ పెట్టిర్రో తీసుకురామన్నా. ఇట్లా తీసుకుపోరు, అట్లా తీసుకురామని. ఎట్లా తీసుకుపోతారు సార్? మున్సిపల్ బండిలో తీసుకుపోతారు వాళ్ళ ఆంబులెన్స్ లేవా? హైదరాబాద్ లో ఉస్మానియాకి గాంధీకో పంపిరని అంటున్నారు మరి. లేదు ఏడున్నాయా తీసుకురామని. ఎట్లా తీసుకుపోరు అట్లా ఏడ పెట్టిర్రు మాకు తెలియదు. చెత్త కుండీలేక చేస్తారు అలా ఆయన అమ్మ. రాజ్ కుమార్ ఏడున్నాడు అనుకుంటున్నారు. ఏడునో చెప్తలేరు కొడుకులు. పోలీసు వాళ్ళు చెప్తలేరు సార్. పోలీసు వాళ్ళకి అంతా తెలుసు. పోలీసు వాళ్ళు దాచిపెట్టిర్రు. పోలీసు వాడు సర్పంచ్ చేయగలిచింది. పోలీసు వాడి సర్పంచ్ చేయగలిచింది. ముంగటికి వస్తలేరు. మరి సర్పంచ్ వచ్చి చెప్పాలిగా. మున్సిపల్ పనులు వేసుకుపోతారు రాత్రి ఎవరైనా మనుషులు మేము పిల్ల ఓడి దిక్కు లేలే ఓడి దిక్కు లేదంటే తీసుకుపోవచ్చు. పక్క వాళ్ళు వస్తే వాళ్ళ నూకి పడేసి పోలీసు వాళ్ళు ముంగడ చెప్తా. పోలీసు వాళ్ళ ముంగడ ఎంత తీసుకుంటూ మా కోపం రాదా? చెప్పమ్మా ఏం జరిగిందంటావు, నువ్వేమంటావు అసలు? నాకు తెలియదు అన్న, నేనైతే ఏం చూడలేను. కాకపోతే మా క్లాస్మేట్ ఇప్పుడు పాప చనిపోయిందా, మైనర్ పాప ఉందా, మైనర్ పాప ఫాదరు మా క్లాస్మేట్ కాబట్టి తన దిక్కించి వచ్చినాము. ఆయనకు కూడా హార్ట్ అటాక్ అని చెప్పారు మాకు. ఏం జరిగింది అనేది ఇప్పుడే తెలుస్తుంది. నేనే చంపినా అని చెప్పి నిందితుడు ఒప్పుకున్నందుకు ఇప్పుడు న్యూస్లో తెలుస్తుంది. కానీ అతను ఎలా చనిపోయిందంటే హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పారు. ఇక అంతే, ఇక ఆడికి క్లోజ్ అయిపోయింది. మలేష్ని చంపినది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మాత్రం ఇలా చంపడము అన్యాయం కదా. చెప్తున్నాడు మిమ్మల్ని చంపేస్తాం, మీ నాన్న చంపినట్టు చంపుతాను అని అన్నాడట కదా. అన్నారంట, అది న్యూస్లోనే వింటున్నాం కదా. కనీసం మేము చూడలేము, వినలేము కదా, దూరంగా ఉంటాము. క్లాస్మేట్ కాబట్టి వచ్చినాము. మల్లేష్ 42 ఉంటాడు. నా ఏజే, చిన్న పెద్ద ఒక 5 నెలలు చిన్న పెద్ద ఉంటాం అంతే. అంటే సంవత్సరంన్నర అవుతుండొచ్చు. 2 సంవత్సరాలు కాలేదనుకుంటా, సంవత్సరంన్నర అవుతుంది ఇప్పుడు. కానీ అలా చంపడం తప్పు కదా సార్. ఇప్పుడు అలా చంపొద్దు కదా. ఎవరైనా పిల్లలు, వానికి ఒక అక్క ఉంటుంది, వానికి ఒక తల్లి ఉన్నది. వాని తల్లిని విడిచిపెడతాడా? ఇప్పుడు చంపుదాం మనం కూడా. పరువు ఏముంటుంది చెప్పు? ఏముండదు కదా. మరి వేరే ఊరు వాడు ఈ ఊళ్ళో ఉండి చంపేస్తామా? అట్లా చంపడం చాలా తప్పు. ఏంది మాట్లాడతాడు సార్? నేను చూడలేము. ఏ రాజ్ కుమారు ఆయన కరెంట్ పని ఉండే జాబ్ ఉండే అలా ఆయనకు ఆటో అటాక్ వచ్చి చచ్చిపోయినా అని అన్నారు. ఇక అట్లా అని ఇక నమ్ముకొని ఊక్కున్నారు. ఇప్పుడు చంపినోడు దయలగూడెపోడు అని పేరు మాకు తెలియదు. వాళ్ళ నాయనలు అంటే తెలుసు, కానీ వాళ్ళే అనుకున్నాము, వాళ్ళ తండ్రి జన్మ అనుకున్నాము. పక్కన మధ్యలో ఈ నీళ్ళు ఉంది, అవతల పక్కకి సచ్చినోళ్ళ ఇల్లు ఉంది, యువతల పక్క కాకాయల ఇల్లు ఉంది. మధ్యలో ఈడున్నాడు ఉన్నంతలు ఉండన్నా. ఇప్పుడు నీ పెన్నం పిల్లల్ని చంపుకున్నావు అంటే నీ ఇంటి సంసారానికి ఏంటుకో అని ఊక్కుంటారు పబ్లిక్. ఇప్పుడు వేరే ఊళ్ళో వచ్చి నువ్వు వేరే వాళ్ళని తల్లి పిల్లలు వాళ్ళని ముగ్గురు చంపినావంటే నువ్వు తీసి మార్కాడవే కదా. నువ్వు మొగడవేనా? నువ్వు మొగతనమా? నీకు ఇది చంపింది పెద్దరికం వస్తుందా నీకు? ఎంత జీవులు వలరంగా నువ్వు తిన్నావు? 6 మంది జీవులు. అలా అయినా జీవులే, ఇలా అయినా జీవులే. మరి ఇప్పుడు శవాలను కూడా మళ్ళీ ఎక్కడో అక్కడ పోయినాక తెస్తాం మేము, పబ్లిక్ పార్సల్ కావాలి మేము తెస్తామంటే అది న్యాయమేనా? పొద్దుగాల మమ్మల్ని చూడనియకపోతే నైటు మాకు తెలియపాయి. మరి మీరు ఇట్లా దొంగ పనులు ఎందుకు చేస్తారు? పోలీసు వాళ్ళు సర్పంచ్ కలిసి. అంటే పోలీసులు కూడా కేసు పెట్టినప్పుడు 2 సార్లు కూడా అంతకుముందు కేసు పెట్టిందట, ఏం చేయలేదట కదా. చేయలేరంట. మరి అది కూడా మాకు తెలియదు సారు. ఇది ఇయ్యాలనే బయటపడ్డది. మాకు కూడా ఆ పిల్ల కలుస్తుండే, మా దగ్గర పిల్లనే. కానీ ఇక లోపలి విషయాలు చెప్పలేరు. ఇక కొందరు ఇసుకుంటాం కదా, ఇట్లా అట్లా అని అనుకుంటారు అన్నట్టు వాళ్ళు ఏదో మూసిపెట్టుకున్నట్టు. ఆడపిల్లల్లో ఎట్లుంటుంది సార్? ఇప్పుడు ఎన్నో జరుగుతున్నాయి కదా లోకం మీద. అట్లానే వాళ్ళు ఎగ్జామ్ ఉంటే కూడా తల్లి ఎంబడి పోయి తోలుకొని చదివి రాపించుకొని మళ్ళీ ఏదో ఇంటికి తోలుకొని వచ్చిందంట. ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా ఉంచుకున్నారట. రాత్రి కూడా ఫోన్లు వాళ్ళ తల్లిదండ్రి ఫోన్ చేశారట వీళ్ళకు. కూడా పెళ్ళాని పిల్లలను చంపిండమ్మా, మీ ఇంటికి కూడా రావచ్చు, చెప్పలేము, మీరు కూడా జాగ్రత్తగా ఉండరు అని చెప్పారట. అంటే మా ఇంటికి ఎందుకు వస్తాడు మీ కొడుకు, మమ్మల్ని ఎందుకు చంపుతాడు అని వీళ్ళు అన్నారు ఉంటారు. అంటే ఏమో చెప్పలేమమ్మ, మీరైతే జాగ్రత్తగా ఉండరు, ఇంతకు ముందు అదే అయింది కదా లొల్లి,
ఏమో చెప్పలేము అనుకుంటారు. మళ్ళీ చెప్పరానిది జరగదని జరిగితే నీకు ఇబ్బంది అని అన్నారట. వీళ్ళు ఏం చేసాం అంత దాకా వస్తాడు అన్నట్టు నమ్ముకొని అట్లే అనుకొని ఒప్పుకున్నారట. ఇక మరి గొల్లెం ఎట్లా తీసిండ్రో ఎట్లా పోయింది అది మనకు తెలుస్తుంది సార్. ఇది మనం అనుకున్న మాట ఇది నేను చెప్తున్నా. అంతవరకే తెలుసు కానీ ఆడు ఈ కథ వేసాను లేకుండే. ఇప్పుడు సర్పంచ్ది కూడా తప్పే. ఊరు సర్పంచ్ అయినప్పుడు నువ్వు అశోక్ గుండాల అశోక్ అంటారు. ఆయనది కూడా తప్పు కదా. మరి ఆడు ఫోన్ చేసినప్పుడు మరి నువ్వు పోలీసు వాళ్ళకి చెప్పి ఫోన్ చేసి నువ్వు పోలీసు వాళ్ళని బందోబస్తు పెట్టినట్టు వాడు నీ తారం దొరికితే స్టేషన్లో కూర్చోబెట్టాడు నువ్వు. నీకు హక్కు లేకునేదా? నువ్వు ఒక రాజకీయం వెళ్తున్నావు కదా. ఎటుబాటు తీసుకొని పో. నీకు అంత అవసరం మా పోలీసు వాళ్ళకి నీకు? ఇంటోళ్ళు పాయలోళ్ళని మాకు వదిన వాళ్ళు అవుతారు పెద్దమ్మకు. వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకున్నాం మేము అక్కడ పోతే వస్తే దావతులలో కలుసుకునే వాళ్ళు. రుక్కమ్మ కానీ లక్ష్మి కానీ ఎప్పుడు నాకు చెప్తుండేనా రాజ్ కుమార్ ఇట్లా అన్నాడు అట్లా చేస్తాడని అని? చెప్పలేరు. ఆ మాట అయితే బయటనే పెట్టలేరు. వాళ్ళు ఎన్నడూ చెప్పలేదు. వాళ్ళ భర్త చనిపోయినా కూడా ఒకరి మీద ఒక మాట చెప్పలేరు వాళ్ళు. ఎట్లా అయింది అంటే ఏమక్క ఎట్లా చెప్పు పండినని చెప్పమా లేచిన పండించనే ఇట్లా అయిపోయినా అని అన్నారు. కానీ వాళ్ళు అని కూడా ఇంతవరకు ఒకరి మీద ఒకరి మాట చెప్పలేరు వాళ్ళు. అసలు మనసుని ఇవ్వాలన్నాడు ఇట్లా చేసిండంటే ఇన్ని ఎట్లా నమ్మాలి? అవు మలేషియా బిడ్డ నుంచి అయింది. లవ్ చేస్తాను. ఆయనకి పెళ్ళయింది కదా ఆల్రెడీ. ఆయనకి పెళ్ళి అయి ఉండే ఇద్దరు పిల్లలు ఉండే మళ్ళీ లవ్ చేసిన ఎట్లా చేసిండో అయ్యో సార్ మనకు తెలియదు. ఇక వాళ్ళు ఎట్లా కాల్చుకున్నా మనకు తెలియదు. ఇక ఇంటి పక్కకి ఇల్లు కదా సార్. ఇల్లు పక్కకే ఇల్లు కదా. మరి వచ్చేట పోతుంటే ఆ పిల్లని ఎట్లా చూసినా ఏం చేసుకున్నాడో ఇక మనకు తెలియదు. ఈయనదే పాపం శాతాలు ఉన్నది. ఎవరికంటే చాలా పాపత్కుడే ఉన్నాడు. ఇంతమంది పానాలు తిన్నాడంటే ఎట్లుకుంటారు ఈ గవర్నమెంట్ కూడా. మేము అనేది అది. ఇవాళ 6 మంది పానాలు తీసిండంటే రేపు ఇంకా 10 మంది పానాలు తీయవచ్చు. దానికి కూడా కర్తలు ఇలా అవుతారా? ఇప్పుడు మరి ముందు అప్లికేషన్ పెట్టినప్పుడు ఎందుకు పట్టించుకోలేరు ఈ లంచ కొడుకులు? ఎందుకున్నారు ఈ పోలీస్ స్టేషన్ షాబాద్లో తీసేయాలి స్టేషన్? మరి మీరు పట్టించుకున్నప్పుడు మీకు అవసరం లేనప్పుడు మీ స్టేషన్ ఉండేం లాభము? మీరు ఉండి డ్యూటీ చేసి జాబులు చేసుకొని పేదలను కొట్టి మీకు గవర్నమెంట్ పైసా వంచుతున్నారు. మరి మీరు ఆ జాబులు తినుకుంటా మీరు ఏం పనులు చేస్తున్నారు? ఏమన్నా ఆపత్తి చూస్తుంటారా? సాపత్తి చూస్తారా? ఇంకుండాలని చంపితే ఇంకా కట్టలు జేబులలో పెట్టందాడు. మీరు చల్లగా ఉండి మీరు ఎక్కడో అంటే ఇది న్యాయమేనా మీది? రైట్. ఇది దైవాలగూడ. మరి ఇక్కడే మరి నిందితుడు ఎవరైతే మరి రాజ్ కుమార్ ఉన్నాడో రాజ్ కుమార్ తన భార్య సరితను అదేవిధంగా 2 కొడుకులను కూడా సో ఇదే ప్లేస్లో ఈ ప్లేస్ కాదు సో ఇక్కడ దగ్గరలో ఉన్న ప్లేస్లో చంపడం జరిగింది. అయితే ఎవరైతే నిందితురాలు ఎవరైతే బాధితురాలు ఉందో ఆ బాధితురాలు మైనర్ బాలికను ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. అంటే మనం ఇందాక చెప్పినట్లుగా ఆ గోడ దాటిన తర్వాత కారులో ఎక్కించుకున్న తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి దాదాపుగా 3 నుంచి 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 5 కిలోమీటర్ల దూరంలో అడ్డదారిని పడి రాత్రిపూట తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ నిర్మానుష్యంగా ఉండే ప్రదేశం ఇది. ఇక్కడ అంటే ఇక్కడ చెరువు ఉంది కానీ ఎండిపోయిన చెరువు అనమాట. ఇక్కడ అంటే అది వినియోగంలో లేదు. సో అత్యంత నిర్మానుష్య ప్రాంతం అని చెప్పేసి ముందుగానే మరి రాజ్ కుమార్ ఆలోచన చేసుకుని ఆ పథకాన్ని ఇక్కడ మొత్తం అంతా అమలు చేసినట్లుగా ఉంది. మొత్తం చూసినట్లయితే ఇక్కడ నుంచి ఒకసారి వెనక్కి చూసినట్లయితే ఇక్కడ దగ్గరలోనే నిందితుడు రాజ్ కుమార్ తన కాపురం చేస్తున్న ఇల్లు కూడా మనకు క్లియర్గా చూడొచ్చు. అక్కడికి వెళ్ళబోతున్నాం ఇప్పుడు మనం. సో అక్కడి నుంచి ఇక్కడికి అంటే చాలా దగ్గర కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. ప్లాన్ చేస్తున్న తర్వాత నిర్మానుష్య ప్రాంతంగా ఉండే ఈ చెరువు ప్రాంతాన్ని ఆయన ఎంచుకున్నాడు. అంటే ముందు మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో మైనర్ బాలిక వాళ్ళ అమ్మని అదేవిధంగా అమ్మమ్మని అక్కడ చంపిన తర్వాత సో ఆ 2 హత్యలు చేసిన తర్వాత మరి మైనర్ బాలికని కూడా కారులో దురుసుగా ఎక్కించుకొని మరి బలవంతంగా లాక్కొని ఇంత దూరం వచ్చినట్టు తెలుస్తోంది. సో 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చెరువు ప్రాంతానికి వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం. సో అక్కడ బ్లడ్ స్టెయిన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఆ బ్లడ్ స్టెయిన్స్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం మనం. సో మరి ఈ బ్లడ్ స్టెయిన్స్ దగ్గర మనకి క్లియర్ కూడా అక్కడ ఒక 7 రాళ్ళు కూడా అమర్చించడం జరిగింది. అయితే 7 రాళ్ళ గురించి కూడా వివిధ కథనాలు టీవీలలో వస్తున్నాయనే ప్రచారం ఉంది. అయితే ఇక్కడ ఇదే ప్రాంతంలో మరి అమ్మాయి మైనర్ బాలిక ఎవరైతే ఉందో మైనర్ బాలికని ఇక్కడే మరి చంపినట్లుగా మనం క్లియర్గా ఈ ప్లేస్లోనే మనకి పోలీసులు చెప్తున్నారు. సో క్లియర్ ఈ చంపడం అన్నది ఇక్కడే జరిగింది మైనర్ బాలికని. అంటే ఆ అమ్మాయి యొక్క వయసు చూసినట్టయితే 16, 17 మాత్రమే తెలుస్తుంది. మరి ఆ బాలికని ఇక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత ఒక ప్లాన్ ప్రకారం చేశాడా
మరి ప్లాన్ ప్రకారమే ఇంత దూరం తీసుకొచ్చాడు. ఇక్కడ నిర్మానుష్యంగా ఉంటుంది కాబట్టి, ఇక్కడ ఎవరు ఉండరు కాబట్టి, పోలీసుల సంచారం అసలు ఉండదు కాబట్టి, ఇక్కడ నిర్మానుష్యంగా ఉండే ప్రాంతం కాబట్టి దీన్ని ఎంచుకున్నాడు. అంటే ఇది కూడా దాదాపు 10 గంటల నుంచి 1 గంట వరకు జరిగిన క్రతువు, ఆ యొక్క క్రమం మనం చూస్తున్నాం. ఇదే క్రమంలో ఆ అమ్మాయిని ఇక్కడ దాకా తీసుకురావడం అంటే బలవంతంగా ఎక్కించుకొని తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. సో ఒక రకంగా మనం అంటే ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే ఇది కిడ్నాప్ అని చెప్పుకోవాలి. సో కిడ్నాప్ చేసి అక్కడి నుంచి ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకురావచ్చి ఇక్కడ హత్య చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇంట్లో వాడే కత్తితోటే మరి సాధారణంగా ఈ యొక్క హత్య చేసినట్టు తెలుస్తోంది. మరి అయితే ఈ హత్య జరిగేటప్పుడు కనీసం అమ్మాయి అరిచిన అరుపులు కానీ వినడానికి, లేకపోతే కాపాడండి అనడానికి, వినడానికి ఇక్కడ కూడా ఎవరు లేని పరిస్థితిని ఆయన చూసుకున్నాడు. ముందుగా రెక్కి నిర్వహించాడు. ఆ రెక్కి నిర్వహించిన తర్వాత ఇక్కడ తీసుకురావడం జరిగిందా అంటే మొత్తానికి పోలీసులు ఇక్కడ కూడా డెడ్ బాడీని కలెక్ట్ చేసుకొని మరి ఆ శవ పరీక్షల నిమిత్తం అది కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఈ నిర్మానుష ప్రాంతాల్లో ఇక్కడ రక్తపాతం జరిగింది. సో ఇది అనువుగా ఉంటుంది. అంటే తను ప్రస్తుతానికి ఉంటున్న నివాసానికి అతి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. అంటే అక్కడ సంఘటన జరిగిన ప్రదేశం ఏదైతుందో, సంఘటన ప్రదేశం దగ్గర అక్కడ మైనర్ బాలిక తల్లిని అదేవిధంగా అమ్మమ్మని అక్కడ చంపిన తర్వాత మళ్ళీ ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే అతను తన తండ్రికి ఫోన్ చేసి చెప్పినట్లుగా ఉంది. నేను హత్యలు చేశాను, ఇంతమందిని చెప్పాను, 6 హత్యలు చేశాను నేను అంటూ కూడా. అంటే ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మైనర్ బాలికని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మరి వాళ్ళ ఇంటికి వెళ్ళాడా, అమ్మాయిని తీసుకురావడానికి ముందే ఒకవేళ మరి వాళ్ళ భార్య ప్లస్ మరి 2 కొడుకులను కూడా చంపి ఇక్కడికి వచ్చాడా, లేకపోతే ఇక్కడ చంపిన తర్వాత మరి అక్కడికి వెళ్ళి చేశాడు అన్నది కూడా పోలీసులు మనకి దర్యాప్తులో తెలియాల్సి ఉంది. మొత్తం మీద 6 హత్యలు అన్నవి ఇక్కడ పూర్తి స్థాయిలో మరి సంచలనాన్ని రేకెత్తిస్తున్నాయి. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నట్లుగా బ్లడ్ స్టెయిన్స్ మరి ఆమెవేనా అనే కోణంలో కూడా పోలీసులు ఇక్కడ మొత్తానికి వెతుకుతున్నారు. అయితే ఈ బ్లడ్ స్టెయిన్స్ శాంపిల్స్ తీసుకున్నారు పోలీసులు. సో శవ పరీక్ష నిమిత్తం వాటిని పంపించడం జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ ఏంటంటే షాబాద్లో మరి 2 అంటే షాబాద్ ఒకటి దగ్గరలోని మరి ఒక ప్రాంతంలో కూడా ఇక్కడ శవ పరీక్షలకు సంబంధించిన అంటే పోస్ట్ మార్టంకి సంబంధించిన పరీక్షలు ఇక్కడ చేయకుండా మీరు ఉస్మానియాకి ఎందుకు పంపించారు, లేదా గాంధీకి ఎందుకు పంపించారంటూ కూడా బంధువులు పొద్దున పూట వేలాది మందిగా అక్కడ షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట అక్కడ రాస్తారోకో చేసిన పరిస్థితి. అయితే శవాలను రాత్రి తరలించారంటూ కూడా మరి అంటే శవాలను రాత్రి తరలించారు. మరి ఒక బండిలో అంటే ఒక మున్సిపాలిటీ బండిలో వాళ్ళని అక్కడి నుంచి తరలించారు, శవాలను తీసుకోవడం జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇదే క్రమంలో షాబాద్ పోలీస్ స్టేషన్లో అక్కడ వాళ్ళు ఫిర్యాదు చేశారు కాబట్టి అసలు ఏం జరిగింది అని, మాకు న్యాయం జరగాలి అని కూడా షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట వేలాది మంది మరి ఉదయం పూట అక్కడ రాస్తారోకో చేయడం, అక్కడ నిరసన ప్రదర్శన చేయడం కూడా జరిగింది. మొత్తం మీద బాధితులు ఎవరైతే ఉన్నారో, నిందితులు ఎవరైతే ఉన్నారో, మరి నిందితుల యొక్క కుటుంబ సభ్యులు మరి ఇంకా ఉన్నారు. అంటే ఆయన యొక్క తండ్రి ఉన్నాడు. అదేవిధంగా తండ్రిని కూడా మరి ప్రశ్నించే ప్రయత్నం జరుగుతుంది. మరి అదేవిధంగా పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. సో ఆయన ఇంటి దగ్గర ఏదైతే షామియానా అవి కూడా వేశారు. సో అక్కడ కూడా వెళ్ళే ప్రదేశం అంటే అక్కడ కూడా మనం వెళదాం. సో అక్కడ తను 3 ముళ్ళు వేసి బంధంగా మారిన మరి లవ్ మ్యారేజ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. మరి సరితని అక్కడ హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత మరి 2 పిల్లలను కూడా అక్కడ చంపినట్లుగా ఉంది. అంటే మొత్తానికి తన పేగు బంధాన్ని అక్కడ కత్తితోటి తెంపేశాడు. మానవుడు అక్కడ మనిషిగా మారలేదు, అంటే దానవుడిగా మారాడు, కర్కశంగా చంపేశాడు అంటూ కూడా. అంటే మరి ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ మైనర్ బాలిక వెంబడబడడం, మరి లైంగికంగా వేధించడం ఎలా తీసుకోవచ్చు. సో ఇదే క్రమంలో మరి బాధితురాలు ఎవరైతే ఉందో, మృతురాలు ఎవరైతే ఉందో ఆ మైనర్ బాలిక అమ్మ కూడా మరి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టిన తర్వాత వాళ్ళు దర్యాప్తు విషయంలో కూడా ఎస్ఐ రమేష్ ఈ కేసుని డీల్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఎస్ఐ రమేష్ ప్లస్ ఇతను మరి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలు కూడా మరి అక్కడ బంధువులు వాళ్ళు చెప్తున్నారు. అయితే దాదాపుగా మరి ఎస్ఐకి సంబంధించిన సస్పెన్షన్ కూడా గురైంది, సస్పెన్షన్ వేటు కూడా వేశారు అన్నట్లు కూడా మనకు తెలిసి వస్తుంది. మొత్తం మీద ఈ దైవాలగూడలో మరి అదే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉంటారు. సో అదే కమ్యూనిటీకి సంబంధించిన రాజ్ కుమార్ కూడా ఇక్కడ నివాసించేవాడు, వారి యొక్క భార్య వాళ్ళతో పాటు. అంటే 2018 ఆ ప్రాంతంలో కూడా ఆయన లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. సరితను పెళ్లి చేసుకున్న తర్వాత మరి ఈయన చెడు తిరుగులు తిరుగుతున్నాడు, మళ్ళీ అదేవిధంగా వ్యసనాలకు గురవుతున్నాడు అన్న క్రమంలో వారి భార్య కూడా అంటే మృతురాలు భార్య కూడా గతంలో అక్కడ వేధింపులకు గురి చేసినట్లుగా ఆమె కూడా నన్ను రక్షించండి, నన్ను ఇక్కడ నుంచి ఈ బాధ నుంచి తప్పించండి అంటూ కూడా షాబాద్ పోలీస్ స్టేషన్లోనే ఆమె కూడా కేసు పెట్టినట్లుగా ఉంది. మొత్తం మీద దానికి ఆ కేసుకు సంబంధించి కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేయని పరిస్థితి. సో పరిస్థితి అంటే ఆ దర్యాప్తు జరుగుతున్న క్రమంలోనే ఇదంతా కూడా జరగడం. అదేవిధంగా మరి ఈ చెరువు దగ్గరికి, నిర్మానుష ప్రాంతం దగ్గరికి మరి అమ్మాయిని కారులో తీసుకురావడం, బలవంతంగా తీసుకొచ్చిన తర్వాత చంపడం, మొత్తం అంతా జరిగిపోయింది. మొత్తం మీద ఈ 6 హత్యల గురించి మరి స్థానికులు కూడా మనతో కొంతమంది ఉన్నారు. స్థానికులు ఏం చెబుతున్నారో కూడా మనం ఒకసారి అడిగి ప్రయత్నించేద్దాం. సార్ మీ పేరు చెప్పండి, మరి ఈ ఘటన ఎలా జరిగిందంటారు మీ మాటల్లో? నా పేరు గన్నోజు మహేష్ చారి. ఇక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా అతనికి ఆల్రెడీ పెళ్ళైన తర్వాత పిల్లలు ఉన్నారు. సో మైనర్ అమ్మాయితో
అతను ఆ విధంగా ఆలోచించడం కానీ ఆ విధంగా చేయడం వల్లనే పలుమార్లు హెచ్చరించి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడం జరిగింది. పోక్సో యాక్ట్ అనేది పెట్టిన తర్వాత కూడా అతను జైలుకి వెళ్తే మారాల్సినటువంటి వ్యక్తి ఈరోజు అతనికి బెయిల్ రావడానికి కారణం ఈ ప్రభుత్వం. ఎందుకంటే పోక్సో యాక్ట్లో దాదాపు 99% బెయిల్ రాదు. ఈరోజు ధనికులకు ఒక రకంగా ఈ పోక్సో యాక్ట్లలో జరిగేటటువంటి చూస్తుంటే రీసెంట్గా కూడా మనం కొన్ని చూసినాము. పోక్సో యాక్ట్ అంటే మామూలు పీటీ కేసు లాగా బయటకు వచ్చేస్తున్నారు. మళ్ళీ ఇతనికి ఏమైంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ధైర్యం, అక్కడ ఏదో అతను మానసికంగా దెబ్బతిన్నాడా, అక్కడ ఏమైనా చెడలవాట్లకు పోయిండో అది తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అతని కుటుంబాన్ని, చిన్నపిల్లల్ని, ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబాన్ని దాదాపు 6 మందిని చంపేయడం అనేది అయితే చాలా దారుణమైనటువంటి విషయం. దాన్ని ఎవరు కూడా ఇక్కడ సమర్థించే విషయం లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు కూడా దాదాపు 6 హత్యలు జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్ పైన దాడి చేస్తే అప్పుడు ఆ ఎస్ఐ తప్పుడు సెక్షన్లు పెట్టిండు, బెయిల్ వచ్చే సెక్షన్లు పెట్టిండు, బలహీనమైన సెక్షన్లు పెట్టిండు అని చెప్పి తూతు మంత్రంగా ఎస్ఐని సస్పెండ్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఈ సమాజంలో ఇక ముందు కూడా ఈ పోక్సో యాక్ట్ కానీ, ఈ మర్డర్స్ కానీ, ఆ కుటుంబాల మీద ఉన్నటువంటి విలువలను కానీ తెలిపినటువంటి కార్యక్రమాలు చేయనంత వరకు ఈరోజు పోలీసులు అనడం కాదు, వాళ్ళని అనడం కాదు, ప్రభుత్వం స్పష్టమైనటువంటి అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఈ పోక్సో అంటేనే ఈ బెయిల్ రాకుండా అసలు చట్టాన్ని 100% అమలు పరిస్తే మాత్రం ఈ పరిస్థితులు కొన్ని తగ్గే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు 6 ప్రాణాలు పోయిన తర్వాత బెయిల్ వచ్చే కేసులు పెట్టి అతన్ని బయటికి పిలిపించి అతని మానసికంగా మరి అతని ప్రవర్తన గురించి మాకు తెలియదు. ఇంతకుముందు అయితే కొంతవరకు అనుమానం రాకుండానే ఉండే, ఇప్పుడు ఈ 6 ప్రాణాలు తీయడం ఈ విధంగా ఇక ముందు మళ్ళీ ఇంకెక్కడైనా సమాజంలో పోక్సో కేసులు అంటే కూడా భయం లేకుండా పోయింది. దీనిపైన పూర్తిగా ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలి, కఠినమైనటువంటి శిక్షలు అమలుపరచాలి. ఈరోజు ధనికులకు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రుల పిల్లలకు ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయం అంటే కూడా ఇట్లాగే జరుగుతుంది. పోక్సో యాక్ట్ కింద రీసెంట్గా బండి సంజయ్ గారి కుమారుడు కూడా బలమైనటువంటి ఆధారాలు ఉన్నప్పటికీ కూడా కష్టమైన పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో బెయిల్ తెచ్చుకున్నాడు. కింది స్థాయిలో కూడా వాళ్ళకొక చట్టం మాకొక చట్టమా, వాళ్ళకొక న్యాయం మాకొక న్యాయమా, అదే బెయిల్ మాకు కూడా వస్తుంది అనే కాన్ఫిడెన్స్లో వీళ్ళు ఈ మత్తులో వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి చట్టాలపైన, ఈ స్మగ్లింగ్ పైన ఖచ్చితమైనటువంటి ప్రణాళికలు చేసి కట్టుదిట్టం చేస్తే తప్ప ఇలాంటివి జరగవు. రెండవది, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో 2026లో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చట్టాల రూపంలో కూడా ఇప్పటి వరకు కూడా అతను ఎక్కడున్నా అనేది మనం పట్టుకోలేకపోయినాం. మరి అతను ఉన్నాడా లేడా, చనిపోయిండా, పట్టుకొని ఏమైనా బంధించిరా, లేకపోతే అతన్ని దాచిపెట్టిరా, లేకపోతే కోర్టులో హాజరుపరుస్తారా, చనిపోయిండా, చంపిరా అనే విషయం కూడా ఏమీ తెలియదు. ఈ విషయంలో మాత్రం పోలీస్ శాఖ పూర్తి వైఫల్యం చెందింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. స్థానిక మంత్రులు ఎక్కడ పోయిరండి, స్థానిక ఎమ్మెల్యేలు ఎక్కడ పోయిరు, రాష్ట్ర మంత్రులు ఎక్కడ పోయిరు, కేంద్ర మంత్రులు ఎక్కడ పోయిరు. చేవెళ్ళ అంటే చాలా పెద్దది, రాష్ట్రంలోనే చేవెళ్ళకు ఒక పేరుంది. అలాంటి చేవెళ్ళలో ఇప్పటివరకు ఎవరు కూడా రాలేదు. అలాంటిది ప్రతిపక్షాలు ఈరోజు అడగడానికి, మాట్లాడడానికి, పరామర్శించడానికి వస్తే అడుగున అరెస్టులు, అడుగున పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం రాష్ట్ర నాయకులని, ప్రతిపక్షాలని. మరి ఇంకెవరు అడగాలి వీళ్ళని, ఇంకెవరు చేయాలి? ఈ పద్ధతులు అయితే సరిగ్గా లేవు. ఈ మార్చుకున్నప్పుడే ఈ ఒకటి జరుగుతుందని చెప్పి నేను ఈ ముఖంగా తెలియజేసుకుంటున్నాను. పోక్సో కేసు అన్నది మరి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే మైనర్ బాలిక వాళ్ళ బంధువులు కూడా పోక్సో పెట్టలేదు అంటూ కూడా. ఇప్పుడున్నటువంటి సమాచారం సార్, ఇప్పుడు ఏమవుతుంది, ఇంటర్నల్గా ఇళ్ల మధ్యలో జరిగినటువంటి కేసు కాకుండా పోక్సో కంప్లైంట్ ఇవ్వడం అయితే పోక్సో కంప్లైంటే, అమ్మాయి మైనర్, అక్కడ పోలీసు శాఖ, పోలీసు సిబ్బంది చేసినటువంటి ఎఫ్ఐఆర్లో లోపాలు ఉన్నాయి, పెట్టినటువంటి సెక్షన్లలో లోపాలు ఉన్నాయి. అప్పుడు దాన్ని ఇప్పుడు పోక్సో కాదనడం తప్పు కాదు, అదే పోక్సో పెట్టాలి. మైనర్ అమ్మాయి కంప్లైంట్ చేసినప్పుడు నువ్వు పెట్టాల్సింది పోక్సోనే. నువ్వు అది కాదు అంటే తప్పైతే ఈ యొక్క చదువుకోలేని, ఆ ఒక తండ్రి లేనటువంటి, తోడు లేనటువంటి కుటుంబం, ఒక అమ్మమ్మ, నాన్నమ్మ, తల్లి, కూతురు, ముగ్గురుండే కుటుంబంలో ఈ సెక్షన్లు వాళ్ళకి ఎట్లా తెలుస్తాయి? వాళ్ళు ఎట్లా పెడతారు సెక్షన్లు? నువ్వు కదా వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి పెట్టాల్సిన సెక్షన్లు పెట్టాల్సింది. పెట్టకపోవడం నీ తప్పది. దానికి బాధ్యత మీరే వహించాలి, ప్రభుత్వం వహించాలి. కాబట్టి న్యాయం చేయడానికి కుటుంబంలో ఎవరైనా ఏదో అంటారు, ఇంట్లో ఒకరు పోతే నలుగురికి న్యాయం చేయమని. ఆ న్యాయం అడగడానికి దిక్కులేదు, ఆడ ఒకరిని బతకడానికి దిక్కులేదు, ఆ పిల్లలు, భార్య తనకు దిక్కులేదు. సో దీనికి పూర్తి బాధ్యత, దీనికి ఒకటువంటి ముగింపు, ఇలాంటి చట్టాల మీద, ఇలాంటి శిక్షలపైన, ఇలాంటి అఘాయిత్యాలకు జరగకుండా ముగింపు జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. రైట్. మరి మొత్తం మీద దీనికి సంబంధించి కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. పెట్టింది పోక్సో కేసా కాదంటూ కూడా మరికొంతమంది కూడా మాతో మాట్లాడే ప్రయత్నం. మీ పేరు చెప్పండి, అట్లాగే ఇప్పుడు జరిగిన ఈ సంఘటన మీద రాజ్ కుమార్ ఎలాంటి వాడు అంటారు? అసలు మీరు తెలిసిందా మీకేమన్నా? రాజ్ కుమార్ గురించి తెలుసు, కానీ ఈ షాబాదు మా పక్కన నందిగా మండలం పేరు సురేందర్, ఈ ఏరియాలో కొద్దిగా మనకు పరిచయాలు ఉన్నాయి, రిలేషన్ ఉన్నాయి కాబట్టి వచ్చాను. ఈ షాబాదు కానీ ఇక్కడ
పోలీస్ యంత్రాంగం చాలా డీలాగా పనిచేస్తుంది సార్. ఒక ఆ, రాజకీయ నాయకుల గుప్పిట్లో నడుస్తుంటుంది. చేవెళ్ళ నియోజకవర్గంలో ఒక రాజకీయ నాయకుల గుప్పిట్లో నడుస్తుంటుంది ఈ పోలీస్ యంత్రాంగం. కానీ ఒక పేదవానికి న్యాయం వైపు మాత్రం నేను ఎక్కడో గమనించేంత వరకు కూడా కనిపించలే. అమ్మాయి మైనర్ అయి ఉండి కాంప్లైంట్ ఇచ్చి ఇన్ని రోజుల తర్వాత కూడా అతను ఇంత ధైర్యం చేసుకున్నాడంటే, ఒక 6 మందిని చంపిండు అంటే ఇది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి సార్. ఏం నిందితుడు పారిపోయిన కారు కూడా నందిగామ ప్రాంతంలో మరి విడిచిపెట్టినట్టుగా అనుకుంటున్నారు బయట. మీకు అని తెలిసిందే? మాకు తెలియదు సార్, నందిగామ ఉన్నాడా ఎక్కడ ఉన్నాడో తెలియదు. మేము ఇన్సిడెంట్ జరిగింది 6 మెంబర్స్ చంపడం అనేది మామూలు విషయం కాదు. ఇది పోలీస్ యంత్రాంగం కూడా ఈరోజు ఈ పాటు కూడా వారిని ఎక్కడ ఉన్నా కూడా గుర్తించలేకపోతున్నారు. ఇక్కడ పొలిటికల్ లీడర్ కూడా ఒక పార్లమెంట్ సభ్యుడు ఎక్కడ అయినా కనిపిస్తూ అంటారు. మన విశ్వేశ్వరరెడ్డి సార్, ఆయన కూడా ఎక్కడ రాలేదు. ఎమ్మెల్యేలు ఎవరు అసలు పొలిటికల్ లీడర్ లేరు. మీ ఇక్కడ ఏం 6 మంది చనిపోయిందనే అది కూడా ఇక్కడ కనిపిస్తలేదు. మరి ఏం జరుగుతుంది? మైనర్ బాలిక ఇంటికి దగ్గరలోనే కూతవేటు దూరంలోనే 100-200 అడుగుల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంది కదా, మరి ఇంత జరుగుతున్నా మరి పోలీసులు ఎందుకని పసిగట్టలేపారు? నేను అదే అంటున్నా సార్. షాబాద్ మండలం కానీ ఇక్కడ కొన్ని జిల్లాలలో కానీ పోలీసు యంత్రాంగం పూర్తిగా పనిచేయరు వాళ్ళు. జస్ట్ బైకులు ఆపడం వరకు, ఫోటోలు తీయడం వరకు, ఇంతవరకు. కానీ పోలీసు యంత్రాంగం అనేది ఇన్ని గ్రామాలని వీళ్ళు ఎట్లా చేసుకోవాలనేది కూడా వాళ్ళకి తెలియదు. మొత్తంలో ఏమున్నా పోలీసు యంత్రాంగమే విఫలమైందని నేను అంటాను. తెలంగాణ గవర్నమెంట్లో, తెలంగాణ స్టేట్లో ఇప్పుడు కాదు, ఎన్నో జరిగినాయి ఇన్సిడెంట్లు. 13 సంవత్సరాల అమ్మాయి ఖమ్మంలో అది జరిగాయి. ఎన్ని జరుగుతున్నాయి? మైనర్ అమ్మాయిలు ఎన్ని జరుగుతున్నాయి? ఏమన్నా ఆపగలుగుతారా? మరి ఎవరు ఆపాలి ఇవి? పోలీస్ యంత్రాంగం కఠినంగా వ్యవహరించినప్పుడే అన్నీ వస్తాయి సార్. పోలీసు యంత్రాంగం ఇట్లా డీలాగా ఉంటే 6 మంది చంపుతారు. ఇంకోటి ఉదాహరణ తీసుకొని ఇంకొకటి కూడా ఇలానే చేస్తాడు. అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది. ఎవరికి రక్షణ లేదు. వాటి పొద్దులు ఏమైనా చేయగలుగుతాడు. అందుకే నేను ఏమంటున్నానంటే, ఖచ్చితంగా ప్రభుత్వాలు ముందుకొచ్చి ప్రతి యంత్రాంగం సిస్టంలో నడవాలనేది మన అభిప్రాయంగా చెప్తున్నాం సార్. మరి స్థానికులు కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జరిగింది మరి చాలా ఘోరం. 6 ఇక్కడ మరి హతం కాబడ్డారు అంటే మరి ఆ వ్యక్తి కాదు, మరి ఒక మరి మానవ మృగం అని చెప్పుకోవాలి. మళ్ళీ తల్లిదండ్రులు అంటే ఈ విషయాన్ని అంటే 6 చంపేశానన్న విషయాన్ని మరి తండ్రికి కూడా ఫోన్ చేయడం, తర్వాత ఆ తండ్రి విని తర్వాత అతని యొక్క ధోరణి, అతని యొక్క ప్రవృత్తి తెలిసిన వ్యక్తి కాబట్టి సో ముందస్తుగా పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేశాడని మనకు తెలుస్తోంది. సో మరి ఇదే సంఘటన గురించి మరి కొంతమంది కూడా అడిగే మనం ప్రయత్నం చేద్దాం. సో ఈ ప్రయత్నంలో మరి ఎవరైతే ఒకవేళ సపోర్టర్స్ అంటూ ఉన్నారా, లేకపోతే రాజకీయ నాయకులు ఏమన్నా దీనికి సంబంధించి రాజ్ కుమార్కి వత్తాసు పలుకుతున్నారా? మరి ఇంత ఘటన జరిగిన తర్వాత కూడా మరి రాష్ట్రం నుంచి మరి మంత్రులు కానీ సో మిగతా ప్రజాప్రతినిధులు కూడా దగ్గరికి ఎందుకు రాలేదు అని కూడా లోకల్స్ ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. సో మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బాలికని అంటే మైనర్ బాలికని ఇక్కడ చంపిన తర్వాత తన ఇంటికి వెళ్ళి అక్కడ చంపాడా, అంటే తన ఇంటికి వెళ్ళి తన భార్యను అదేవిధంగా 2 కొడుకులను చంపాడా, సరే చంపిన తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ జరిగిందా అన్నది కూడా ఇంతవరకు మరి విధంగా స్పష్టత రాని పరిస్థితి. ఇది పోలీసులే తేల్చి చెప్పాలి. రైట్. మరి ఈ ఊరికి సంబంధించి సర్పంచ్ ఉన్నారు, మరి దైవాలగూడ అనే ఊరు కూడా మరి వారి యొక్క నియోజకవర్గ పరిధిలోనే వస్తుంది. మరి అక్కడ సర్పంచ్ మరి ఏం మాట్లాడతారో ఒకసారి చూద్దాం. సో మరి రాజ్ కుమార్ ఈ హత్యలన్నీ చేశాడు అని అందరూ ఆరోపిస్తున్నారు. అతనే ప్రత్యక్షంగా ఇందులో ఉన్నాడని చెప్పేసి మీకు తెలిసిందే ఉందండి సర్పంచ్? మాకు తెలిసింది కూడా రాజకుమార్ చేసిండనే మాకు డౌట్ సార్. ఎందుకంటే భార్యలో చంపేసిండు ఇద్దరిని. ఆయన ప్రేమించిన అమ్మాయి మైనర్ అమ్మాయిని చంపేసిండు. ఇక్కడ తీసుకొచ్చి ఇదే విలేజ్లో భార్య చంపేసిండు, 2 కొడుకులను చంపేసిండు. అయితే మైనర్ అమ్మాయి వాళ్ళ నాయనమ్మని చంపేసిండు, వాళ్ళ అమ్మని కూడా చంపేసిండు. అయితే నిన్న సాయంత్రం ఇక్కడనే వచ్చి ఆయన క్రికెట్ ఆడినాడు. ఇక్కడ క్రికెట్ ఆడతారు పిల్లలు విలేజ్ క్రికెట్ ఆడుతుంటే ఆయన కొడుకులో తీసుకొచ్చినట్ట స్కూటీ మీద తీసుకొచ్చి ఇంతసేపు ఇక్కడ ఉండి వెయిట్ చేసి చూసి వెళ్ళిపోయి ఆ పిల్లలను ఇంటి దగ్గర వదిలిపెట్టి షాద్నగర్ పోయినట. మళ్ళీ సాయంత్రం 6 గంటలకు కార్లో వచ్చినట్టు, రెడ్ విలేజ్ కార్లో వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి రాత్రి ఎన్ని గంటలకు వచ్చిండో తెలియదు. కానీ రాత్రి 1 గంటలకు మాకు పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సార్ మీ దయాల వల్ల ఇట్లా మర్డర్లు జరిగినాయి రండి అని చెప్పారు. అంటే నేను వేరే వాళ్ళందరం వస్తే కలగా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉంటే మేము ఇక్కడికి వచ్చి అమ్మాయిని చూసినాం. మైనర్ అమ్మాయి ఉన్నది. సార్ ఎట్లా జరిగింది మేము అది అంటే ఎవరు తీసుకొచ్చారు అంటే రాజ్ కుమార్ తీసుకొచ్చి అర్థం చేశానని
వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్పారు. సరే అని చెప్పి మేము ఇక్కడ చూస్తున్నాం. మళ్ళీ ఇంటి దగ్గర వేరే వాళ్ళు చూసి ఇక్కడ 3 మర్డర్లు జరిగాయని వాళ్ళు చెప్పారు. ఆడికి పోయి చూస్తే 2 పిల్లలు భార్య వాళ్ళని మర్డర్ చేసిండు. బెడ్ మీద చేసిండు. ఎట్లా పండుకున్నాళ్ళు అలాంటిని కట్ చేసిండు. తలలే కోసిండు. ఈ అమ్మాయిది తలనే కోసిండు, ఆ అమ్మాయిది కూడా తలలే కోసిండు, ఆ ఇద్దరి కూడా. ఆడికెళ్ళి మేము ఇది చూసే వరకు షాబాల ఇద్దరిని మర్డర్ చేసిండు అని చెప్పి అది వచ్చింది. అప్పుడే పోలీసు వాళ్ళంతా మీడియా వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత మేము ఏం చేసినామంటే ఆ రాజ్ కుమార్ ఎక్కడున్నో దేవులాడమని అంతా సర్వెంటరింగ్ చేసినాం. వాళ్ళ ఆయనకి చెప్పిండట, మేము అందరినీ 6 మందిని చంపినాను, నేను కూడా చచ్చిపోతున్నానని వాళ్ళ డాడీకి చెప్పిండట. ఆయన పోలీస్ స్టేషన్కి పోయిండు. పోలీస్ స్టేషన్కి పోయి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చారు. పిల్లలు అందరం కలిసి అంతా కూడా దేలాడినాం. ఆ చెరువు కాడికి పోయినాం, అంతా తిన్నాం, ఇక్కడ కూడా దొరకలేడు. పొద్దుగాల కూడా ఇన్ఫర్మేషన్ చూసినాం, అంతా ఇక్కడ కూడా దొరకలేడు ఆయన. ఆ డాగ్స్ కూడా వచ్చినాయి. ఆ డాగ్స్ కూడా వచ్చి ఆ ఇంటి కాడికి వచ్చి అక్కడ మోడల్ స్కూల్ ఉంటుంది, తెలంగాణ హై స్కూల్ అని, అక్కడ వరకు వచ్చి వాళ్ళ ఇంటికి మళ్ళీ వచ్చినాయి. ఆ కుక్కలు కూడా అవి డాగ్స్ కూడా అవి వాళ్ళని ఏం చేయలేకపోయినా. అక్కడ కారు ఎక్కిండా, బండి మీద పోయిండా, అక్కడ వరకు ఏం తెలియదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఇన్ఫర్మేషన్ కూడా ఏం లేదు. పోలీసులు కూడా అన్ని విధాలా గాలిస్తున్నారు, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఆయన ఉన్నాడా ఎక్కడన్నా దూరం పోయి చనిపోయినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు. పోలీసులు దీని మీద కఠిన చర్య తీసుకొని ఆయన అమ్మాయి ఆ బాబుకు ఉరిశిక్ష పడే విధంగా చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మరి ఈ 6 హత్యల గురించి మరి మీరే ఉంటారు. ఒకసారిగా సంచలనం సృష్టించిన ఈ 6 కేసులు అంటే 6 మర్డర్లు కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగిస్తున్నాయి. 6 మర్డర్లు మరి ఇదే గ్రామంలో మరి ఆ పక్కనే ఉండే ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో. మొత్తం మీద ఈ 6 మర్డర్ల గురించి మీరే ఉంటారు. ఇది బాధాకరము, చాలా బాధాకరము. మార్నింగ్ 5 గంటలకు వచ్చాను నేను. పక్కన ఆమ్లెట్ మా పక్క కుమ్మరగూడెం సర్పంచ్ని నేను. నాకు తెలిసిందే 5 గంటలకు వచ్చాను. 5 గంటలకు వచ్చేటాలకే బాగా జనం జామ్ అయిపోయారు. అప్పటికే శవాలను తీసుకెళ్లారు. పోలీసు వాళ్ళు కూడా చాలామంది ఇక్కడనే వచ్చున్నారు కాబట్టి ఇదైతే చాలా బాధాకరం. అతనికి అయితే ఉరిశిక్ష చేయాలని కోరుకుంటున్నాం అందరం. ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఎన్ని శిక్షలు వేయాల్సి ఉంటుంది? అసలు అటువంటి వ్యక్తులు రాకుండా, అటువంటి చేష్టలు చేయకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటారు? తప్పకుండా అతన్ని ఎన్కౌంటర్ చేస్తేనే మంచిది. ఎవరినైనా కానీ ఇసోటివి చేసినప్పుడు ఎన్కౌంటర్ చేస్తే అవతల వాళ్ళకి భయం ఉంటుంది కాబట్టి ఎవరు ఇలాంటివి చేయడానికి భయపడతారు. రాత్రి నేను పండుకున్న బిడ్డకి రూమ్లో నాకే తెలియదు. 5 గంటలకు తెలిసింది. లేచిన ఏమైందని నేను పోయినా. ఏడుస్తుండ్రు. ఏమైందంటే 2 పిల్లల తల్లిని కోసేసిండు అని చెప్పిండు బిడ్డ. నేను ఎన్నమాట. ఇక వచ్చిండ్రు పోలీసు వాళ్ళు. రాత్రి శమాన్ని తీసుకొని పోయినరట. నేను చూడలేదు. చూడనమాట. నేను ఎందుకు అబద్ధం చెప్పరాదు. ఈ తెల్లారినాక 5 గంటలకు పోయి ఆడ కూర్చున్నాం. నింతే నేను చూసిన లెక్క టౌన్లోనే వేసిండ్రు పెండ్లి. నవదెంబ ఏమంటారు దాని దాంట్లోనే గుడికాడ చేసుకొని పోయినరు. పోలీసు వాళ్ళే వేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు పోలీసు వాళ్ళే సంతకాలు పెట్టాలి, వాడిని చంపాలి. అప్పుడు వాడిని ఒక్క పొందని 4 పొందలు ఒక తన్ని కావాలి. నేను మేనత్తని ఆ పిల్లకు. నాకు బాధ కాదా, ఆదురుకొని తండ్రి చచ్చిపోయాడు. ఇప్పుడు పిల్లలు తల్లిని చంపితే బాధ కాదా బిడ్డ? అర్థం చేసుకోండి మీరే. మేనత్తని నేను ఒక్కదాని. ఇక నా తమ్ముడు అదురుకొని నా ఒక్క బిడ్డ అని అదురుకొని తండ్రి చచ్చిపోయాడు. ఒక అన్న చెల్లెలు వాయి అల్లుండ్లు వైరి కొరుతా ఉండ్రు. ఒక అత్త కొలిరి. ఇప్పుడే బయటికి వెళ్ళిన బిడ్డ నేను. మరి వాడిని చంపండి, 4 వాళ్ళ భూమిలో పెడతాము, కాల్చుతాము. ఎవరు ఎన్ని ఈడిగలు కూడా పోయినా ఒకటే అని మా కోరిక ఏంటంటే ఆయన కూడా చంపితే 4 సావులు ఒక్కసారి ఒడగొట్టేస్తాం. అది మేము చెప్పేది. ఎవరు సర్పంచులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు ఏం చేసినా కానీ ఇదొక్కటి ఆయన పట్టుకొచ్చి మాకు గవర్నమెంట్కి శాత కాకపోతే మాకు కూడా అప్పచెప్పండి. మేము దాన్ని పాల్పోషాన్ని పెంచుతాము, నూనె పెట్టిన మాడకేస్తాము, ఏ చేయాలంటే అది చేస్తాము. కాకపోతే గవర్నమెంట్కి పట్టించుకోండి. లేకపోతే కూడా పోలీసులు చాబారు ఉండి కూడా లాభం లేదు. అంత జరుగుతున్నది. చిన్న పిల్లలు పెళ్ళం అంటే ఒకనాడు అడ్డం ముడగొచ్చు, ఆడ ముడగొచ్చు, కొట్టవచ్చు, తిట్టవచ్చు, మస్తు కొట్టుకునే వాళ్ళు ఉన్నారు సర్పంచ్ మీద. షాబాద్ పోలీసులు కూడా పిల్లలు కొట్టిరు, పిల్లలు కొట్టుకున్నారు, అన్ని చేసుకునే వాళ్ళు. కానీ ఇంత దారుణంగా చేసింది మేము చూడలేము. ఇంట్లో పండుకునే పిల్లల నుంచి పాలు తాగే పిల్లలకు వచ్చేసింది. ఆడంత ధైర్యం ఉన్నదో ఆయనకి ఇంత ఆస్తున్నా మాకు అవసరం లేదు సార్. ఆయనని మాత్రం రామని చెప్పండి. వాళ్ళ గవర్నమెంట్కి అవసరం లేకపోతే మాకు అప్పచెప్పండి, మేము ఏదైనా చేస్తాం. ఉండని. లేకపోతే 3 మురుగని ఆడొచ్చిన దాకా 2-4 ఒకసారి చేస్తాం. అంతకన్నా మిక్కిలి ఏం మాట్లాడలేము. పొద్దుగాల సంది మాకు తిండి గాసం లేకుండా పడ్డాము. ఆ పిల్లలు అక్కడ వేరా ఆడ ఎట్లున్నాడు, ఆడ అడ్డమైన కొడకాడు ఎట్లున్నా మాకు అవసరం లేదు. ఇక దాని గురించి ఆయన గురించి చెప్పాలని నాకు అవసరం లేదు. కానీ పిల్లల గురించి మేము చెప్తున్నాను సార్. నేను అదే చెప్తున్నాను. చిన్న పిల్లలు సార్, సంవత్సరంన్నర ఒక పిల్లగాడు, సంవత్సరం పిల్లగాడు ఒక పిల్లగాడు అంతే. చిన్న పిల్లలు స్కూల్కి పోతానంటే అదే ప్రైవేట్ స్కూల్కి పోయే పిల్లలు ఎంత ఉంటారు సార్? అంతే ఉన్నారు అంతే. గట్లా అంతకని ఎక్కువ ఏం లేదు. ఆయన ఒక్కడిని గవర్నమెంట్ మాకు పట్టి ఇవ్వమను. ఇక లేకపోతే ఇంతకే ఉండని అది ఆయన క్షేమం ఆయనే ఉండ మురుగనికి.
రైట్ దాయివాలగూడలో మరి రాజ్ కుమార్కి సంబంధించిన ఇల్లు ఉంది. ఇక్కడ ఇదే ఇంట్లో మరి ఆయన నివాసం ఉండేవాడు. మరి ఆయన యొక్క భార్య సరిత ప్లస్ మరి 2 కొడుకులు కూడా ఇక్కడ నివాసం ఉండేవాళ్ళు. అయితే ఆ చెరువు కట్ట దగ్గర మరి ఆ ఘటన జరిగిన తర్వాత మరి ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది. సో తెలిసిన మనం చూస్తున్నాం మరి ఇదే ఇంట్లో కరెక్ట్గా మరి ముగ్గురిని అంటే తన భార్యను అదేవిధంగా మరి 2 కన్నపేగులను కూడా ఇక్కడే అతను కత్తితోటి పొడి చంపినట్లుగా తెలుస్తూ వస్తుంది. లోపల మరి ఏసీ రూమ్లో కూడా అంటే మధ్యలో మనకు కనిపిస్తున్న ఏసీ రూమ్ ఏదైతే ఉందో ఆ ఏసీ రూమ్ కిందనే ఆ రూమ్ ఉంది. ఆ రూమ్ లోనే ఈ ఘటన కూడా జరిగినట్లు ఉంది. మరి రాత్రి 1 గంట ఆ ప్రాంతంలో మరి ఈ ఘటన కూడా జరిగినట్లు ఉంది. మరి ఆ హత్యలు చేసిన తర్వాత ఇక్కడికి రావడం, మరి వచ్చిన తర్వాత నిద్రపోతున్న పిల్లలు అదేవిధంగా మరి భార్యను కూడా ఇక్కడ హతమార్చడం జరిగింది. సో మనం ఒకసారి విజువల్ చూసినట్లయితే ఆ పిల్లలకు సంబంధించిన చెప్పులు కూడా మనం క్లియర్ కట్ గా చూడొచ్చు. చెప్పులు అదేవిధంగా వారు వాడిన పాదరక్షలు, సో అవన్నీ మనం చూస్తున్నాం క్లియర్గా. సో ఆ పిల్లల్ని మరి ఇక్కడ ఇంత ఘాతుకంగా పీక కోసి చంపినట్లుగా మనకి ప్రాథమిక సమాచారం. సో మరి ఇంత ఘాతుకానికి ఎందుకు పాల్పడ్డాడు? సో మరి మొదటి నుంచి అతను అల్లరి చిల్లరగా తిరుగుతూ మరి జులాయిగా తిరుగుతూ వ్యసనాలకు పాల్పడుతూ మరి అదేవిధంగా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ కూడా ఉన్నట్లుగా మనకి స్థానికులు చెప్తున్నారు. అదే స్థానికులు చెప్తున్నట్లుగా మరి ఈయనకి రావాల్సిన అంటే వీళ్ళ అన్నదమ్ములకు సంబంధించిన ఆస్తులలో ఈయన ఆస్తి కూడా 4 లేదా 5 ఎకరాలు ఈయనకి సొంతమైనట్టు తెలుస్తుంది. అది ఒక్కొక్క ఎకరం ఇక్కడ ₹1,00,00,000 పలుకుతున్నట్లుగా తెలుస్తుంది. మరి అంత కోటీశ్వరుడైన ఉన్నప్పుడు కూడా మరి ఇప్పుడు చేసుకున్న అంటే ముందుగా పెళ్లి చేసుకున్న సరితను అదేవిధంగా ప్రేమ వివాహం చేసుకున్నట్టు ఇప్పుడు మన సరిత వాళ్ళ ఇంటి దగ్గర కూడా బయట తీసుకోవడం జరిగింది. అక్కడ వాళ్ళ చుట్టాలు కూడా చెప్పడం జరిగింది. సో అక్కడ ఆమె సరిత అక్కడ 2018 ఆ ప్రాంతంలో మరి ఆయన లవ్ మ్యారేజ్ చేసుకున్నట్లుగా ఉంది. ఆ తర్వాత 2 పిల్లలు కలిగారు. ఆ 2 పిల్లల్ని ప్లస్ మరి సరితని కూడా ఇక్కడ చంపించినట్లుగా ఉంది. మొత్తం మీద ఈ ఘటన అన్నది మరి సైకోగా వ్యవహరించడం వల్లనే జరిగిందా, లేకపోతే మొదటి నుంచి అదే ఆయనకి ఆ ప్రవర్తన కలిగి ఉన్నాడా, దుందుడు ప్రవర్తన కలిగి ఉన్నాడా అంటూ అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన ఈ హత్యలు 6 హత్యలు ఏవైతే ఉన్నాయి ఈ 6 హత్యలకు సంబంధించి సో మరి అప్డేట్స్ మన ఆంధ్రప్రభలో ఎక్స్క్లూజివ్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీద నిందితుడు ఇంకా పోలీసుల అదుపులో లేడు, ఇంకా రాలేదు అంటూ కూడా మనకి తెలుస్తున్న సమాచారం. అయితే ఇక్కడ దగ్గరలోని నందిగామ ప్రాంతంలో మరి అతను వెళుతూ ఒక కారును కూడా విడిచిపెట్టాడు, అక్కడి నుంచి అతను మాయమయ్యాడు అన్నట్లు కూడా మరి స్థానికుల నుంచి కథనం వినిపిస్తుంది. అయితే షాబాద్ పోలీసులో మరి ఇదే విషయం అడగడానికి వాళ్ళు ప్రశ్నించినప్పుడు అక్కడ వాళ్ళు సమాధానం చెప్పడం కూడా నిరాకరించారు. సో ఒకనొక దశలో మరి నెట్టివేయడం జరిగింది అక్కడ పోలీసులు కూడా. ఎందుకంటే మీ సమాధానం ఇప్పుడు చెప్పలేని పరిస్థితి, మాకు ఎంక్వైరీ నడవాలి అంటూ కూడా షాబాద్ పోలీస్ స్టేషన్లో పోలీసులు చెప్తున్నమాట. మొత్తం అంటే ఈ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం మరి సీరియస్గా తీసుకుని ఎంక్వైరీ చేసి మరి అటువంటి నిందితుడిని ఇమీడియట్లీ పట్టించడం, సో అదేవిధంగా అతనికి శిక్ష కల్పించడం కూడా మరి చేయాలని, ఆయన కఠిన శిక్ష మరి కొంతమంది మరి ఉరి శిక్ష వేస్తే మంచిది అంటూ కూడా మరి కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. మొత్తం మీద 6గురిని హత్య చేసిన ఘటన, 6గురిని హత్య చేసిన తర్వాత తన తండ్రి ఎవరైతే అంటే ఆ ఘటన మైనర్ బాలిక ఇంటి ప్రక్కనే అద్దెకు ఉంటున్న తన తండ్రికి ఫోన్ చేసి చెప్పడం, సో నేను కూడా చనిపోతానని చెప్పడం కూడా చివరి మాటగా తెలిసింది. అయితే ఇదే క్రమంలో మరి చెరువు కట్ట దగ్గర కూడా మరి ఆ చెరువు కట్ట దగ్గర రాత్రిపూట మైనర్ బాలికని తీసుకొచ్చి చంపడానికి ముందు సాయంత్రం పూట 6 గంటలు 5 గంటల ప్రాంతంలో కూడా క్రికెట్ ఆడినట్లుగా అక్కడ మనకు ఆనవాళ్ళు కూడా వస్తున్నాయి. మరి అక్కడ 6 నుంచి 7 రాళ్ళు కూడా పేర్చడం, సో క్రికెట్ అక్కడ ఆడినట్లుగా అక్కడ ఆడుతూ ఉండేవాడుగా మరి తెలియవస్తుంది. అయితే ఇంకొక సమాచారం మేరకు అందుతున్న అంటే విశ్వసనీయ సమాచారం కాకపోయినప్పటికీ ఇంకొకటి మరి ఎవరో వేరే వ్యక్తిని మరి ఇంటి బయట పెట్టి లోపలికి వెళ్ళి వాళ్ళని హత్య చేసి ఆ తర్వాత మైనర్ బాలికని నువ్వు నాతో వస్తావా రాదా, ఇక్కడే చంపేస్తాను నిన్ను కూడా అని బెదిరించడంతో సో ఆ అమ్మాయి నిరాకరించడంతో అక్కడి నుంచి గోడ మీద నుంచి పడదోసేసిన తర్వాత ఆ గోడ మీద నుంచి అమ్మాయిని తీసుకొని అక్కడి నుంచి మరి గ్రౌండ్స్లో పెట్టుకున్న ముందుగా ఏర్పాటు చేసుకున్న కారు ఏదైతుందో ఆ కారులో ఎక్కించుకొని సో 5 కిలోమీటర్ల దూరం ఇక్కడ దాకా తీసుకురావడం. ఇక్కడ అంటే తన నివాసం ఉంటున్న ఈ ఇంటికి జస్ట్ ఒక 100-200 కిలోమీటర్ల దూరం అంటే 100 మీటర్ల దూరంలో ఉన్న చెరువు కట్ట దగ్గర కూడా ఆమెను కూడా ఇట్లా అంతమొందించడం. మొత్తం మీద 6 ప్రాణాలను ఆయన పొట్టన పెట్టుకున్నాడు. మరి ఆ నరరూప రాక్షసుడిని కఠినంగా శిక్షించాలంటూ కూడా మరి గ్రామస్తులు అదేవిధంగా ఇక్కడ ప్రజలు కూడా కోరుతున్నారు. మరి ఏం జరగబోతుందో వేచి చూద్దాం. కెమెరామెన్ నరేష్తో దుర్గా, దైవలగూడ నుంచి.